సో హుజూరాబాద్కు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే అందిస్తున్నాం. ఒకసారి ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఏం చెప్పాయి, పోలింగ్ జరగక ముందు నుంచి కూడా వారంతా సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి కనుక చూసుకుంటే కనుక హుజూరాబాద్ ఉప ఎన్నిక సంబంధించి మొదటి నుంచి కూడా ఏ సర్వే చేపట్టినా బీజేపీకే స్పష్టమైన మొగ్గు చూపిస్తున్నారు స్థానికులు అనేది అన్ని సర్వేలు కూడా వెల్లడిస్తున్న అంశం. ఇక ప్రతి సర్వేలో కూడా బీజేపీకి కనీసం మిగతా వారితో పోల్చుకుంటే కనుక 5% ఆధిక్యత కనబరిచే పరిస్థితి ఉంటుందని కూడా చెప్పిన పరిస్థితి. ఇక పబ్లిక్ పల్స్ సర్వే విషయానికి చూస్తే కనుక బీజేపీకి 50.9%, అలాగే టీఆర్ఎస్కు 49.3%, కాంగ్రెస్కు 2.7%, ఇతరులకు 2.1% రావచ్చని అంచనా అయితే వేస్తున్నాయి. ఇక ఆత్మసాక్షి సర్వేలోనూ కూడా ఈటెల రాజేందర్దే గెలుపు అంటూ స్పష్టం చేసిన పరిస్థితి. ఇక పార్టీల వైజ్గా చూసుకుంటే బీజేపీకి 50.5%, టీఆర్ఎస్కు 43.1%, కాంగ్రెస్కు 5.7% నమోదయ్యే పరిస్థితి ఉంటుందని కూడా ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే కాంగ్రెస్కు డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదు, డిపాజిట్ కూడా గల్లంత అవ్వచ్చు అని కూడా మరొక సర్వే తెలియజేస్తోంది. ఈటెల రాజేందర్ విషయానికి వస్తే ఆత్మగౌరవ నినాదంతో ప్రజల ముందుకు వెళ్లారు. సో ఈటెలకు తమ నియోజకవర్గ అభ్యర్థి తమ వ్యక్తి అనే ఒక సానుభూతి అంశం అయితే కలిసి వస్తుంది. దీంతో పాటు గతంలోంచి కూడా ఈటెల రాజేందర్ ప్రజలతో జరిపిన సత్సంబంధాలు కూడా ఆయనకు కలిసొచ్చే అంశంగా కూడా అన్ని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే ఎంతలా అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసినా కూడా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా కూడా ఈ సైలెంట్ ఓటింగ్ అనేది ఏది ఉందో ఇదైతే పనిచేస్తే కనుక ఈటెల రాజేందర్కు భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుందని కూడా అన్ని సర్వేలు కూడా వెల్లడిస్తున్న విషయం. ఇక టీఆర్ఎస్ మద్యం పంపిణీ చేసింది, డబ్బులు పంపిణీ చేసింది, నాన్ లోకల్ లీడర్స్ను కూడా రంగంలోకి దించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసింది. నేరుగా కీలక నేతలు కూడా హుజూరాబాద్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా ఎన్ని రకాలుగా అధికార పార్టీ ప్రలోభాలు పెట్టినా కూడా అవేవి కూడా పనిచేయవు. అన్ని ప్రలోభాలు కూడా వికటించే పరిస్థితే. ఈటెల రాజేందర్కు అనుకూలంగానే హుజూరాబాద్ ఉప ఎన్నిక కొనసాగింది అనేది అన్ని సర్వేలు కూడా చెప్తున్న విషయం. ఇక పోలింగ్ను ప్రభావితం చేసే అంశాలు ఏంటి అనే విషయం కనుక మనం చూసుకుంటే కనుక దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది, కానీ ఆ దళిత బంధు అనేది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇది టీఆర్ఎస్కు ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇక రెండోది, టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గెల్లు శ్రీనివాస్ యాదవ్, తనకు పెద్దగా ప్రజా ఆదరణ లేకపోవడం కూడా టీఆర్ఎస్కు మైనస్ పాయింట్గా చెప్తున్నాయి ఈ సర్వేలన్నీ. మూడో అంశానికి వస్తే పూర్తిగా నిరుద్యోగ సమస్య అనేది ఎక్కడ హుజూరాబాద్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కూడా నిరుద్యోగ సమస్య అనేది ఎక్కడా పరిష్కారమైన పరిస్థితి లేదు. ఇది కూడా టీఆర్ఎస్ పార్టీకి కాస్త ప్రతికూల అంశంగా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. వీరు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే అవకాశం లేదు అన్నది కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ పథకాలను అమలు చేస్తోందో ఆ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అందుకని స్థానికంగా ఉన్న ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా గులాబీ సర్కారు పట్ల పూర్తి వ్యతిరేకత ఉన్నారు. మరీ ముఖ్యంగా హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన తర్వాత అస్సలు క్షేత్రస్థాయిలో ఎవరికీ కూడా సంక్షేమ పథకాలు అందలేదు. ఇకపై కూడా తమ భవిష్యత్తులు బాగుపడతాయో లేదో అన్న ఒక ప్రతికూల అంశం ప్రజల్లో పూర్తిగా ఉంది. ఈ వ్యతిరేకత కూడా టీఆర్ఎస్కు మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఈటెల రాజేందర్కు మొదటి నుంచి కూడా తమ వ్యక్తి ఉద్యమకారుడు అనే ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ అయితే బలంగా పనిచేస్తుంది అన్నది కూడా ఈ సర్వేలన్నీ కూడా వెల్లడిస్తున్న అంశం. ఇక మిగతా విషయాలకు వస్తే ఈటెలను క్యాబినెట్ నుంచి ఎంత అవమానకరంగా తప్పించారో హుజూరాబాద్ ప్రజలు చూశారు. సో తమ నియోజకవర్గ నేతకు జరిగిన అవమానానికి తప్పకుండా కూడా తాము సమాధానం చెప్తాం ఈ ఉప ఎన్నిక ద్వారా అనే ఒక ఆలోచన అయితే ప్రజల్లో కనిపిస్తోంది. సో ఈటెలను తప్పించిన తీరు బాధాకరం కనుక ఇది కూడా కొంత టీఆర్ఎస్కు మైనస్గా మారే అవకాశమే కనిపిస్తోంది. దీంతో పాటుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా ఈటెల రాజేందర్ హుజూరాబాద్కు ఎన్నో సేవలు అందించారు. మరీ ముఖ్యంగా కరోనా టైంలో అందరూ నేతలు భయపడి ఇళ్లకే పరిమితమైతే ఈటెల రాజేందర్ మాత్రం మాతో పాటు ఉన్నారు, మాతో పాటు హాస్పిటల్స్ తిరిగారు, మా వెంటే ఉన్నారు. అంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్. సో మేము ఈటెల రాజేందర్ను ఎలా అయినా గెలిపించుకుంటామని స్థానికులంతా కూడా చాలా విశ్వాసం కనబరుస్తున్నారు అనేది కూడా ఈ సర్వేలో తేలిన అంశం. ఇక టీఆర్ఎస్ నేతలు, మంత్రులు అదే పనిగా ఈటెలను విమర్శించడం తప్పిస్తే తాము హుజూరాబాద్ను ఎంతలా అభివృద్ధి చేస్తాం, భవిష్యత్తులో మా బతుకులు ఎలా బాగు చేస్తామన్న దానికి సంబంధించి ఎక్కడా మాట్లాడలేదు. ఎక్కడ చూసినా కూడా అదే పనిగా ఈటెలను విమర్శించడమే
పనిగా పెట్టుకున్నారు. ఇది కూడా కొంత టీఆర్ఎస్ నేతలకు, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది అన్నది సర్వేలు వెల్లడిస్తున్న అంశం. మరొక విషయానికి వస్తే ఇక బైపోల్ ఈటెల వర్సెస్ కేసీఆర్ అన్న రీతిలో ఉంది. ఇదే అంశం ప్రజల్లోకి వెళ్ళింది. ఇది ఈటెలకు గెల్లు శ్రీనివాస్కు మధ్య కాదు, ఈటెలకు టీఆర్ఎస్ పార్టీకి అన్న రీతిలోనే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కనుకనే ఈటెల రాజేందర్ వైపు అంతలా ప్రజలు ఉన్నారు అన్నది కూడా సర్వేలు తేల్చిన అంశం. మరొక విషయానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వ తీరుతో మరీ ముఖ్యంగా స్థానికంగా ఉన్న రైతులైతే విసిగిపోయిన పరిస్థితి. తమకు కేటాయించిన రుణమాఫీ అమలు కాలేదు, రైతు బంధు అమలు కాలేదు, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా వాటి నివారణకు ప్రభుత్వం నుంచి ఒక పరిష్కార మార్గం అయితే కనిపించట్లేదు. సో ఇవి అన్ని విషయాల్లో కూడా రైతులు తీవ్రంగా విసిగిపోయారు కేసీఆర్ ప్రభుత్వ తీరు పట్ల. సో ఇది కూడా టీఆర్ఎస్ పార్టీకి మైనస్గా మారుతుందని సర్వేలన్నీ కూడా వెల్లడించిన విషయం. దీంతోపాటు హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంలోనూ ప్రచారం ముగిసిన తర్వాత కూడా విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేశారు. సో ఇలా పంపిణీ చేసి తమను లోబరుచుకొని ఓట్లు వేయించుకోవటానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. సో దీన్ని ఎలా అయినా మనం నమ్మే పరిస్థితి ఉండకూడదని ప్రజలు బలంగా ఉండటం కూడా టీఆర్ఎస్ పార్టీకి కొంత బెడిసికొట్టే అంశంగానే చెప్పుకోవచ్చు. ఇక సర్వేలో తేలిన మరో అంశం విషయానికి వస్తే పెట్రోల్, వంట గ్యాస్ ధరల పెంపు ప్రభావం ఎన్నికల్లో పెద్దగా కనిపించలేదు అనేది అయితే స్పష్టమవుతోంది. గ్యాస్ బండలు పట్టుకొని తిరిగిన పెట్రోల్కి సంబంధించి, జీఎస్టీ అంశాలకు సంబంధించి, అలాగే కేంద్ర ప్రభుత్వంపై నెపొన్నెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంతగా తమ ప్రచారాలు చేసినప్పటికీ అవేవి కూడా ప్రజలు విశ్వసించలేదు. పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా కీలక నేత హరీష్ రావు నుంచే సరైన సమాధానం లేకపోవడంతో స్థానిక ఓటర్లంతా కూడా టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. తమ నేత ఈటెల రాజేందర్కు అనుకూలంగానే ఓట్లు ఉంటాయి అని చెప్పి సర్వేలన్నీ కూడా వెల్లడిస్తున్న అంశం. సో ఇన్ని మైనస్ పాయింట్స్ ఉన్న టీఆర్ఎస్ పార్టీ గెలుపు కూడా సాధ్యం కాదేమో అనిపిస్తోంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే ఓవరాల్గా 100% మనం అంచనా వేసుకుంటే కనుక మొత్తంగా టీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి 58% వరకు కూడా సక్సెస్ ఉండొచ్చని అంచనాలు వేస్తున్నాయి సర్వేలు. టీఆర్ఎస్ పార్టీ వస్తే 41% టీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటుంది. ఇక కాంగ్రెస్ మిగతా విషయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి ఉంది అన్నది సర్వేలన్నీ కూడా తేల్చిన అంశం. ఇదే అంశానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ హెడ్ సునీల్ గారు ఉన్నారు, మాట్లాడదాం, విశ్లేషణ తెలుసుకుందాం. సునీల్ గారు నమస్తే అండి. సునీల్ గారు చెప్పండి, పోలింగ్ అయితే ముగిసింది. సో ఉదయం నుంచి కూడా ఎన్ని రకాలుగా ప్రభుత్వం ప్రలోభాలకు గురి చేసింది అన్నది మినిట్ టు మినిట్ అప్డేట్ అంతా మనం చూసాం. జరిగిన తర్వాత సర్వేలు అలాగే ఉన్నాయి, ముందు కూడా అలాగే ఉన్నాయి సర్వేలు. సో ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేసినా కూడా ఈటెల రాజేందర్ గెలుపు తథ్యం అనేది అన్ని రకాల సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితి. ఇటు పబ్లిక్ పల్స్ కానివ్వండి, పీపుల్స్ పల్స్ కానివ్వండి, ఆత్మసాక్షి, ఇలా ఎవరు సర్వే చేపట్టినా కూడా ఈటెల రాజేందర్కు అనుకూలంగానే అందిస్తున్న పరిస్థితి. సో ఏంటి ప్రతికూలంగా ఉన్న అంశాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం చెప్తారు? రెండు సర్వేలు సైంటిఫిక్గా, ఒకటి పబ్లిక్ పల్స్, రెండోది ఆత్మసాక్షి గ్రూపు. వీళ్ళు అంతకుముందు కూడా ఒపీనియన్ పోల్ సర్వేలు చేశారండి. వీళ్ళిద్దరితోటి నేను మాట్లాడాను. వాళ్ళ సర్వే ఏ విధంగా చేశారు అనేటువంటిది, సైంటిఫిక్ మెథడాలజీ ఎలా ఉంది అనేది మొదటి నుంచి కూడా వీళ్ళు సెఫాలజిస్టులే. వాళ్ళతో మాట్లాడితే ఒపీనియన్ పోల్స్ చేశారు. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎగ్జిట్ పోల్స్ కూడా చేశారు. ఓటు వేసిన తర్వాత మీరు ఎవరికి ఓటు వేశారని చెప్పేసి అడిగి ఆ సమాచారం అంతా కూడా క్రోడీకరించి ఒక నివేదిక రూపంలో ఇచ్చారు. రెండు సర్వేల్లో కూడా 7% తేడా ఉంది టీఆర్ఎస్కు బీజేపీకి. బీజేపీకి 7% మొగ్గు ఉంది. ఇది మినిమం అని చెప్పేసి చెప్తున్నారు. అంతకుముందు ఒపీనియన్ పోల్ సర్వేలో ఇంకా ఎక్కువ వచ్చిందండి, 10% దాటి ఉంది. ఒపీనియన్ పోల్ సర్వేకి, ఎగ్జిట్ పోల్ సర్వేకి కొంత తేడా ఉంది అనేటువంటి. ఆ తేడా ఎందుకు ఉందనేది మనకు అర్థమవుతుంది. కొంతవరకు ఏమైనా టీఆర్ఎస్ చేసినటువంటి పోల్ మేనేజ్మెంటు ఏమన్నా వర్కౌట్ అయితే కావచ్చు. అంటే అంత స్థాయిలో టీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంటు, అంటే పోలింగ్ మేనేజ్మెంటే ఇప్పుడు ప్రజలే నేరుగా రోడ్ల మీదకి వచ్చేసి మాకు ఈ డబ్బులు అందలేదని చెప్పిన తర్వాత ఇక పోల్ మేనేజ్మెంట్ అనే దానికంటే డబ్బుల పంపిణీ అనేదే ఎక్కువ ఇదైపోయింది. ఇంతకుముందుకు మనం విశ్లేషించేటప్పుడు పార్టీలు డబ్బుల పంపిణీ చేసాయని చెప్పకుండా పోల్ మేనేజ్మెంట్ పదం వాడేవాళ్ళం. ఇప్పుడు ప్రజలే రోడ్ల మీదకి వచ్చేసి మాకు డబ్బులు అందలేదని చెప్పిన తర్వాత ఇక పోల్ మేనేజ్మెంట్ అనే పదం కంటే డబ్బుల పంపిణీ అనే పదం వాడమే కరెక్టేమో. సో ఆ మేరకు టీఆర్ఎస్ అంటే ఎంతగా ప్రభావితం చేసింది అనేటువంటిది, టీఆర్ఎస్కు ప్రజల్లో పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ
ఈటెల రాజేందర్ను క్యాబినెట్ నుంచి అవమానకర రీతిలో బయటికి పంపిన తర్వాత ఇప్పటి వరకు ఇవాళ పోలింగ్ వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ ఇతర పార్టీల నేతలందరినీ ప్రలోభపెట్టి టీఆర్ఎస్లోకి తీసుకోవడం, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నేతలను ఇతర నాయకులను వాళ్ళ సొంత పార్టీ నేతలే వాళ్ళనే ప్రలోభపెట్టడం, వాళ్ళకే డబ్బులు ఇచ్చి ఈటెల వెంటకు వెళ్ళకండి అని చెప్పేసి వాళ్ళను నిలిపివేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ పరిణామాలన్నింటినీ హుజరాబాద్ ప్రజలు వాళ్ళు స్వయంగా చూశారు. తర్వాత ఈటెల చేసినటువంటి అభివృద్ధి, ఈటెల చేసినటువంటి సేవలు వాళ్ళంతా కూడా వాళ్ళకు అనుభవం. సో ఇవన్నీ బేరీజ్ వేసుకున్నారు. బేరీజ్ వేసుకున్న తర్వాత హుజరాబాద్ ఆత్మగౌరవం అనేటువంటిది అక్కడ ఎమర్జ్ అయింది. మిగతా ప్రాంతాల నేతలంతా కూడా వచ్చి హుజరాబాద్లో చేస్తున్నటువంటి ఆగడాలు అవన్నీ కూడా ఇబ్బందికరంగా మారాయి. ఈటెలను వ్యక్తిగతంగా దూషించడం, అంటే వాళ్ళకు సేవ చేసినటువంటి నాయకుడిని అకారణంగా అవమానకరంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ప్రజలంతా కూడా అవి వాస్తవాలు కావు, కేవలం ఓట్ల కోసమే ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటిది ప్రజలంతా కూడా గ్రహించారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆత్మాభిమానమైనటువంటిది ఎమర్జ్ అయింది. ఇంతకంటే ఎక్కువ మెజార్టీ రావాల్సి ఉండే. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇవి పూర్తి స్థాయిలో రిఫ్లెక్ట్ అవుతాయి. నవంబర్ 2 జరిగేటువంటి తుది ఫలితాలను ఇవి ఎంత మేరకు రిఫ్లెక్ట్ చేస్తాయని చెప్పలేము, కానీ ఇంతకంటే ఎక్కువ రావడానికే ఆస్కారం ఉంది అనేటువంటిది. అంటే సార్ సర్వేలు చెప్పినట్టుగా సైలెంట్ ఓటింగ్ అనేది ఏమైనా పనిచేస్తే ఈటెల రాజేందర్కు భారీగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని కూడా సర్వేలు అంటున్నాయి. సో ఇలా సైలెంట్ ఓటింగ్ పనిచేస్తే ఏమైనా మెజార్టీ పెరిగే అవకాశం ఉందంటారా? పక్కా. అంటే ఇవే సర్వేలు ఒపీనియన్ పోల్స్ అంతకు ముందుకు చెప్పినప్పుడు ఎక్కువ ఉంది అని చెప్పి, ఈవెన్ పోలీసు ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా భారీ మెజార్టీ ఉంటుందండి, 30,000 40,000 మెజార్టీ వస్తుందండి అనేటువంటి ఇంటెలిజెన్స్ సర్వేలు చెప్తున్నటువంటివి అవన్నీ లీక్ అవుతాయి. మీడియాలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకు ఇంటెలిజెన్స్ సర్వేలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి తెలుస్తుంది. సో ఆ ఇంటెలిజెన్స్ సర్వేలు అన్నీ కూడా బాగా మార్జిన్ ఇచ్చాయి. సో ఈటెల ఎట్టి పరిస్థితిలో గెలుస్తున్నాడు అనేటువంటి ఇది గ్రహించే 1-2 ప్రయోగాలు పెద్ద ఎత్తున దళిత బంధు పథకం రావడానికి ప్రధాన కారణం కేవలం ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్లే, లేకపోతే వాసలమరి గ్రామంలో ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చి మొత్తం అసెంబ్లీ నియోజకవర్గం అంతా కూడా అమలు చేయడానికి, ఆగస్టు 16న సభ పెట్టడానికి, వీటన్నిటికీ కారణం అంతా కూడా ఆ ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్లు. ఇది ఈటెలకు అనుకూలంగా ఉందండి పూర్తి స్థాయిలో అనేటువంటిది. సో దాన్ని ఏ విధంగా అయినా కట్టడి చేయాలని తోటి సర్వశక్తులు వడ్డారు. మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఇట్లా పెద్ద స్థాయిలో గులాబీ నేతలందరినీ కూడా అక్కడ డంపు చేసి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడము, ఇతర నాయకులను ఓటర్లను బెదిరించడము. ఒక నాయకుడైతే మీరు టీఆర్ఎస్కి ఓటేయకపోతే మీ రేషన్ కట్టు, పెన్షన్ కట్టు అనేటువంటిది బాహటంగానే మాట్లాడారు. అంటే ఎంత బెదిరించారు చూడండి. అన్ని చేసినప్పటికి కూడా ఎక్కడ కూడా ఆ హుజరాబాద్ ప్రజలు తాము ఎవరికి వేయాలనుకున్నారో, తమకు ఎవరైతే సేవలు అందిస్తారనుకున్నారో ఆ ఈటెల రాజేందర్నే అభిమానించారు. అది ఇవాళ పోలింగ్ రోజు కనపడింది, రిఫ్లెక్ట్ అయింది. హుజరాబాద్ ఆత్మగౌరవానికి, టీఆర్ఎస్ అహంకారానికి, కేసీఆర్ అహంకారానికి మధ్య జరిగిన ఎన్నిక అనేటువంటిది ఇది గత 20 రోజులుగా హుజరాబాద్లో వినపడ్డటి నినాదం. ఆ నినాదమే ఇవాళ రిఫ్లెక్ట్ అయింది. ఇంకా ఈ 2 సర్వేలు పబ్లిక్ పల్స్ అండ్ ఆత్మసాక్షి గ్రూపు ఇచ్చినటువంటి దానికంటే కూడా ఎక్కువ మెజార్టీ రావడానికే ఆస్కారం ఉంది. వాళ్ళు చాలా ఒపీనియన్ పోల్స్లో వాళ్ళు తీసుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాలు ఏంటి అనేది ఇప్పటివరకు మీరు చదివారు. అవన్నీ కూడా అంటే రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు, మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు, ఎస్సీలు వ్యతిరేకంగా ఉన్నారు. టీఆర్ఎస్కు అనుకూలంగా ఏ వర్గం ఉంది? ప్రభుత్వ ఉద్యోగులు కూడా అసంతృప్తితో ఉన్నారు. టీఆర్ఎస్కు అనుకూలంగా ఏ వర్గం ఉంది? ఏ వర్గం లేదు. ఏ వర్గం లేకపోయినా ఇంత గట్టి పోటీ ఎలా ఇవ్వగలిగింది? ఇది క్వశ్చన్ మార్క్. అంటే ఈ రిఫ్లెక్ట్ అయ్యేది చాలామంది బయటకు వచ్చిన తర్వాత ఓటేసినాం బీజేపీకి అని చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎందుకు అనవసరంగా ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇంకో 2 నెలలు అధికారంలో ఉంటుంది కదా, మన అభిమానాన్ని మనం చాటుకున్నాం, పోలింగ్ బూత్లో ఈవీఎంలో చెప్పేశాం, ఇప్పుడు మళ్ళీ బయట వీళ్ళకు చెప్పడం అనేటువంటిది అవసరం అనే దాంట్లో కొద్దిమంది చెప్పకపోవచ్చు. కొద్దిమంది కూడా సైలెంట్ గానే ఉంటారు. కొద్దిమంది టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి టీఆర్ఎస్కి ఓటేసామని చెప్దాం, లోపల ఏదేసినా కూడా బయటకు వచ్చి టీఆర్ఎస్ అని చెప్తే ఈ 2 నెలలు వాళ్ళే అధికారంలో ఉంటారు కనుక మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి దాంట్లో కూడా లోపల బీజేపీకి వేసినా కూడా బయటకు వచ్చి
టీఆర్ఎస్కి వేసామని కూడా చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ లౌక్యం ప్రదర్శిస్తారు, గ్రామీణులకు ఇలాంటి లౌక్యము ఎక్కువగా ఉంటుంది, తెలివిగా ఓటేస్తారు. ఎస్ సార్, ఈ తెలివిగా ఓటేసినప్పుడు మనకు ఈ రకమైనటువంటి ఎర్రర్స్ వస్తుంటాయి. రావాల్సినంతగా మెజార్టీ రాకపోవచ్చు. నా అంచనా ప్రకారం అయితే ఈ మెజార్టీ పెరగడానికి ఆస్కారం ఉంది. సునీల్ గారు, సో సునీల్ గారు, సర్వేలన్నీ కూడా బీజేపీకే స్పష్టమైన మొగ్గు చూపించాయి. అన్ని సర్వేల్లో కూడా కనీసం 5% ఆధిక్యత ఉండబోతోంది. సైలెంట్ ఓటింగ్ వర్కౌట్ అయితే భారీ మెజార్టీ కూడా తథ్యమని అన్ని సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితి. కాసేపు క్రితం మీరన్నట్టుగా అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా వ్యతిరేకత ఉంది. ఇది టీఆర్ఎస్కి అయితే పూర్తి ప్రతికూల అంశంగా ఉండబోతోంది అని చెప్పారు. సో ఇప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అదే ఒక మూడ్ అనేది కొనసాగుతుందంటారా? కొన్ని సర్వేలు కూడా మనకు ఈ టీవీ చూసి కొద్దిమంది మిత్రులు సర్వేలు చేసినటువంటి వాళ్ళు కూడా మనకు చెప్తున్నారు. ఇప్పుడే హరిహర సొల్యూషన్స్ అనేటువంటి సంస్థ కూడా సర్వే చేసింది. బీజేపీకి 52.8% ఓట్లు వస్తే టీఆర్ఎస్కు 43.04%, అంటే 43% టీఆర్ఎస్కు 53% బీజేపీకి వస్తుంది. అంటే 10% ఓట్ డిఫరెన్స్ ఉంది అనేటువంటిది. 10% ఓట్ డిఫరెంట్ అంటే ఇప్పుడు ఉన్న ప్రకారము 20,000 మెజార్టీ రావడానికి ఆస్కారం ఉంది అనేది. 15,000 నుంచి 20,000 మెజార్టీ ఉందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఏ సర్వే తీసుకున్నా, ప్రొఫెషనల్గా చేసినటువంటి సర్వేలు ఏవి తీసుకున్నా కూడా 15,000 నుంచి 20,000 మెజార్టీ ఈటల రాజేందర్కి వస్తుంది అనేది. ఇందులో ఎర్రర్ ఉంటే, ఒకవేళ సెఫాలజీ ప్రకారం ఏమైనా ఎర్రర్ ఉంటే ఇంతకంటే ఎక్కువ వస్తుంది కానీ తక్కువైతే రాదు. మనం ఇప్పటిదాకా చర్చించుకున్నట్టుగా ఇందులో ఏమైనా ఎర్రర్ ఉంటే ఎట్లా ఉంటుంది ఎర్రరు, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు బయటకు వచ్చి మేము ఈటలకు వేసామని చెప్పలేకపోవడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అలాంటి పర్సంటేజ్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇంతకంటే ఎక్కువ పెరుగుతుంది మెజార్టీ, కానీ తగ్గదు. ఎందుకంటే ఈ పాటికే టీఆర్ఎస్కు అనుకూలంగా వాతావరణం ఉన్నట్టయితే ఈ పాటికి అది వేరుగా ఉంటుండే. ఆ గ్రూపు గులాబీ శిబిరంలో ఉన్నటువంటి వేరుగా ఉంటుండే. వాళ్ళకు క్లారిటీగా అర్థమైపోయింది కనుక గులాబీ శిబిరం నుంచి ఎలాంటి హడావుడి లేదంటేనే అర్థమైపోతుంది. వాళ్ళకు మొదటి నుంచి తెలుసు, ఎప్పుడైతే ఈటలను క్యాబినెట్ నుంచి బయటికి గెంటేశారో అప్పటి నుంచి ఇవాళ పోలింగ్ వరకు జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలు టీఆర్ఎస్కు బూమరంగ్ అయ్యాయి. కేవలం ఈటల రాజేందర్ను ఓడించేందుకోసం దళిత బంధు పథకాన్ని అన్ని వేల కోట్లతోటి ప్రారంభించి మొత్తం బడ్జెట్ అంటే ఈ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా ఇచ్చేసి కలెక్టర్ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా కూడా జనం నమ్మలేదు. మీరు మాకు SMS మాత్రమే, ఈ ఫోన్లో డబ్బులు చూసుకోవాలా, మీ యూనిట్లు ఎప్పుడు గ్రౌండింగ్ అవుతాయి, మాకెప్పుడు ఈ రకమైనటువంటి ప్రయోజనాలను మేము పొందగలుగుతాము అనేటువంటిది దళిత లబ్ధిదారులంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 15 మందికి మించి లబ్ధిదారులకు ఈ యూనిట్స్ ఏవి కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. దాంతో ఇదంతా ఎలక్షన్ స్కీమ్ అనేటువంటిది దళితులు కూడా టీఆర్ఎస్ విషయంలో కూడా నమ్మలేకపోయారు. ఆ క్రెడిబిలిటీ అనేది కోల్పోయింది టీఆర్ఎస్. దానివల్లే ఈ రకమైనటువంటి ఫలితాలు. ఈ ఈటల ఇమేజ్ అనేటువంటిది టీఆర్ఎస్ చేసేటువంటి తప్పులు వెరసి మొత్తం మీద ఈ హుజరాబాద్ లోపల ఆత్మగౌరవం అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చాయి. దాంతో ఈ రకమైనటువంటి రిజల్ట్స్ కనబడుతున్నాయి. సర్వేలో చెప్పిన దానికన్నా కూడా ఎక్కువగానే మెజారిటీ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో సార్, సర్వే నిర్వహించిన పబ్లిక్ పల్స్ ప్రతినిధి ఉన్నారు, మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం. పబ్లిక్ పల్స్ ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే మేడం, చెప్పండి. ఇప్పుడు కూడా మీరు సర్వే చేపట్టారు. సో బీజేపీకే గెలుపు అన్నట్టుగా మీరు గత సర్వేలో కానీ ఇప్పుడు సర్వేలో కానీ చెప్పిన అంశం. సో పోలింగ్ జరిగిన తర్వాత స్థానికంగా ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉంటే కనుక ఏ అంశాలపై ప్రధానంగా మీరు సర్వే నిర్వహిస్తున్నారు? ఓటర్ల నుంచి ఎటువంటి సమాధానాలు వస్తున్నాయి, ఏం చెప్తారు? మేడం, మేము గత 4 నెలల నుంచి నియోజకవర్గంలో చాలా విస్తృతస్థాయిగా పలు దఫాలుగా సర్వే చేశాం మేడం. ప్రతి సర్వేలో దాదాపుగా ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలవగల అనే రిపోర్టే మాకు వచ్చింది. ప్లస్ సో రైట్, మొత్తానికి బైపోల్ ఫైట్ అయితే పోలింగ్ పరంగా ముగిసింది. ఇక కౌంటింగ్ ఏంటన్నది తేలాల్సి ఉంది. ఎవరి భవితవ్యం ఏంటో 2వ తేదీన రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసినా కూడా సర్వేలు నిర్వహించారు. అన్ని సర్వేలు కూడా
5% ఆధిక్యత బీజేపీకే ఉంటుందని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ కూడా పనిచేస్తే కనుక 10% పైగానే ఆధిక్యత ఉండబోతోందని తాజాగా సర్వేలన్నీ కూడా వెల్లడిస్తున్న అంశం. పూర్తిగా టీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకత అనేది బీజేపీ గెలుపుకు కారణమవుతుంది అనేది అటు పబ్లిక్ పల్స్ కానీ, పీపుల్స్ పల్స్, అలాగే ఆత్మసాక్షి ఇలాంటి అనేక సర్వేలు నిర్వహించిన అనంతరం వెల్లడించిన అంశాలు. ఇదే అంశంపై సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కప్పల ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి సార్, మొత్తానికి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడింది అనేది తెలుస్తోంది. సో సర్వేలన్నీ కూడా బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి. ముందంతా 5% అన్నారు, ఇప్పుడు పోలింగ్ ముగిసినాక 10% పైనే ఉండొచ్చు అంటున్నారు. సైలెంట్ ఓటింగ్ కూడా పనిచేస్తే ఇంకా భారీ మెజారిటీ రావచ్చు అనే అంచనాలు కూడా వెలువరిస్తున్నారు. సో ఏం చెప్తారు ఈరోజు మొత్తంగా ఎన్నిక జరిగిన తీరుపై కానీ, సర్వేలో వెల్లడించిన అంశాలపైన? ఇప్పుడు మనం ప్రధానంగా హుజురాబాద్ ఎన్నికను పూర్తిగా అంటే మొదటి నుంచి విశ్లేషించాల్సి వస్తుంది. ఈ హుజురాబాద్ ఎన్నికలో ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే, ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అధికార దుర్వినియోగం చేసినా కూడా, విచ్చలవిడిగా డబ్బులు పంచినా కూడా ప్రజలు ప్రజాస్వామ్యం వైపు నిలబడ్డారు. అక్కడ ఓటు అందరూ అంటే దాదాపుగా 80% వరకు ఇలా పోలింగ్ జరిగిందంటే ప్రజలందరూ వచ్చి ఓటేయడానికి ఇష్టపడ్డారు అనేది అర్థమవుతాం. నిన్న మొన్న అందరూ వేల రూపాయలు డబ్బులు పంపిణీ చేసిండ్రు, కోట్ల రూపాయలకు హుజురాబాద్ ఓటర్ అమ్ముడు పోయిండు అనేటువంటి ఒక ప్రచారం ఏదైతే జరిగిందో అది అవాస్తవము. మేము అమ్ముడు పోలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం కోసమే మేము నిలబడ్డాము అని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఈ మెజారిటీ అనే దాన్ని బట్టి చూస్తే కొన్ని మిషన్ చాణక్య లాంటి వాటికి చూస్తే దాదాపు 40,000 వరకు మెజారిటీ రావచ్చు ఈటల రాజేందర్ అనే అంశాలు కనబడతా ఉన్నాయి. మిగతా అంటే ఏ సర్వే కూడా ఈటల రాజేందర్ ఓడిపోతాడు, బాటల్లో ఉండని చెప్పి ఏ సర్వే చెప్పాలి. అన్ని సర్వేలు ఈటల రాజేందర్ కు అనుకూలంగా ఉంది, బీజేపీకి గెలిచేటువంటి అవకాశాలు లేని చెప్పింది. అంటే ఏమైనా ఇక్కడ జరిగింది ఏంటంటే, ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో హుజురాబాద్ యొక్క ప్రైడ్ అంటే హుజురాబాద్ స్థానికతను బాగా గుర్తించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. బయట నుంచి అనేక మంది వచ్చి ఇక్కడ సిద్దిపేట నుంచి లేదా గజ్వెల్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడి కార్యకర్తల పైన కానీ ఇక్కడి టిఆర్ఎస్ నాయకత్వం పైన దాదాపుగా దండయాత్ర చేసినంత పని చేసింది. కాబట్టి వాళ్ళు హుజురాబాద్ కావాలి, హుజురాబాద్ను అంటిపెట్టుకునేటోడు రాజేందర్, హుజురాబాద్కు సంబంధించిన అనేక అంశాలలో ప్రజలకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి రాజేందర్ను గుర్తించారు. కాబట్టి హుజురాబాద్ బిడ్డగా వాళ్ళు వీళ్ళు రాజేందర్ కోటేసింది. ఇది కాబట్టి వీళ్ళు రాజేందర్ అత్యధిక మెజారిటీతో గెలిచేటువంటి అవకాశాలు అక్కడ కనబడుతున్నాయి. సార్, అంటే ఎమ్మెల్యేగా మినిస్ట్రీగా పనిచేసిన సమయంలో కూడా హుజూరాబాద్ను చాలా అభివృద్ధి చేశారు అనే ఒక విశ్వసనీయత ఓటర్లు కనబరిచారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. సో చాలామంది ఎవరికి ఓటు వేశారు అని సర్వే చేపట్టినప్పుడు చెప్పకపోయినా కూడా ఈటెల రాజేందర్ పక్కనే ఉన్నాం, ఆత్మగౌరవం అనేది హుజూరాబాద్ ఓటర్ నిలబెట్టుకుంటాడని ఇండైరెక్ట్గా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో రేపు గెలుపు అయితే తథ్యం అనేది బీజేపీ నేతలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో టీఆర్ఎస్కు మ్యాక్సిమం ప్రతికూల అంశం అంటే ఏం చెప్తారు? టిఆర్ఎస్ కు మ్యాక్సిమం ప్రతికూల అంశం హరీష్ రావే అక్కడ, ఇంకోటి లేదు. ఎందుకంటే టిఆర్ఎస్ ను ఓడగొట్టుకోవాలనే కంకణంతోనే ఆడ హరీష్ రావు హుజురాబాద్కి వచ్చినట్టుగా అనిపిస్తాం. ఎందుకంటే ఒక బై ఎలక్షన్, ఈ బై ఎలక్షన్ దేనికోసం జరుగుతుంది? అక్కడ స్థానిక సమస్యలకు ఆధారంగా బై ఎలక్షన్ జరుగుతుంది. కానీ ఇక్కడ హరీష్ రావు ఎన్నికలకు వచ్చి కొద్ది అతి తెలివితో ఏం చేసిందంటే ఈ బై ఎలక్షన్ ఒక జాతీయ స్థాయి ఎన్నికల్లాగా తీసుకున్నాడు. హుజురాబాద్ నుంచి రాజేందర్ ఎందుకు రాజీనామా చేసిండు, మంత్రివర్గం నుంచి రాజేందర్ ఎందుకని తీసేయాల్సి వచ్చింది, రాజేందర్ చేసినటువంటి అవినీతి ఏంది, అక్రమాలు అనేటువంటి విషయాలు ప్రజలకు చెప్పాలా. రాజేందర్ ఇట్లా అవినీతి చేసింది కాబట్టి తీసేసినాము, అక్రమాలకు పాల్పడ్డాడు కాబట్టి రాజేందర్ రాజకీయాల్లో ఉండదగ్గటువంటి వ్యక్తి కాదు, మంత్రివర్గంలో ఉండదగ్గటువంటి వ్యక్తి కాదు అని చెప్పి హరీష్ రావు చెప్పాలా. కానీ హరీష్ రావు ఏంది, సిద్దిపేట నుంచి గ్యాస్ బండర్ నెత్తి మీద పెట్టుకొని వచ్చిండు. వచ్చి ప్రతి విషయానికి ఏదో అన్నట్టుగా ప్రతి దానికి గ్యాస్ సిలిండర్ మొక్కి ఓటేయమని చెప్పి ఆయన హరీష్ రావు ప్రచారం చేసింది. అంటే అసలు గ్యాస్ కు ఇక్కడ టీఆర్ఎస్ కోటేసినంత మాత్రం గ్యాస్ సిలిండర్ రేటు ధర తగ్గుతుందా? టీఆర్ఎస్ కోటేస్తే పెట్రోల్ రేట్ ధర తగ్గుతుందా? టీఆర్ఎస్ కోటేస్తే నిత్యావసరాల ధరలు తగ్గేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అవి ఎక్కడ లేవు కదా. మరి లేనప్పుడు దాన్ని ఎందుకు ప్రచారాంశంగా చేసిండు? అదొకటి. రెండోది, మీకు ఎన్నికలు అయితే ఉంటే ఒకవైపు ఇంకా రేపు ఎన్నికలు ఉన్నప్పుడు మన ఎవరు జగదీశ్వర్ రెడ్డి
వడ్లు ఒక గింజ కూడా కొనము అని చెప్పి ఒక ప్రకటన చేసిండు. ఎందుకని చేసిండు ఆ ప్రకటన? ఒక 24 గంటలు ఆగొచ్చు కదా, ఎలక్షన్ అయినాక చేయొచ్చు కదా, Yes. ఇది లేదు. మరి ముఖ్యమంత్రికి పెద్ద కొడుకు అని చెప్పుకుంటున్నటువంటి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఏం చెప్పిండు? వరి ఇత్తనాలు అమ్మితే జైల్లో పెడతా అని చెప్పిండు. అంటే ఈ రకరకాల అంశాలన్నీ కూడా ఇలా హుజురాబాద్ లో చర్చనీయాంశమైనవి. అంటే కొంత బూమరాంగ్ అంటారు ఇదంతా కూడా. టీఆర్ఎస్ బూమరాంగ్ కనిపిస్తుంది అంటారు. హలో, టీఆర్ఎస్ ఏదైతే అనుకుందో హలో? ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొట్టాయి అనుకోవచ్చు అంటారా? అదే అమ్మా, ఇప్పుడు స్పష్టంగా అక్కడ టిఆర్ఎస్ యొక్క ప్రభుత్వ వైఫల్యాలు ఒకటి, రాజేందర్ మీద ఉండబడేటువంటి అపారమైన గౌరవం ఒకటి, హరీష్ రావు తప్పటడుగులు ఒకటి, తర్వాత బయట నుంచి వచ్చిన మొత్తం ఒక దండంతా కూడా హుజురా మీద దండయాత్ర చేసింది అనేటువంటి భావన స్థానిక టిఆర్ఎస్ నాయకులకు కూడా వచ్చింది. కార్యకర్తలు కూడా ఏమనుకున్నట్టారే, ఒక్కసారి రాజన్న గెలవాలా, ఆ టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి, ఓడిపోతే కేసీఆర్ కళ్ళు నెత్తికి దిగుతాయి, కిందికి దిగుతాయి, హరీష్ రావు కళ్ళు కిందికి దిగితే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనేటువంటి అభిప్రాయానికి కూడా అక్కడ లోకల్ టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఎస్ సార్, పోలింగ్ శాతం అయితే అధికారికంగా ప్రకటించారు. 2018లో 84.5% పోలింగ్ నమోదైతే ఇప్పుడు 86.4% పోలింగ్ అన్నది ఇప్పుడు బయటకు వచ్చిన విషయం. అంటే హుజూరాబాద్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. ఈరోజు బద్వేల్లో కూడా ఉప ఎన్నిక జరిగినా అక్కడతో పోల్చుకుంటే రెట్టింపు స్థాయి కన్నా కూడా కాస్త ఎక్కువనే చెప్పుకోవచ్చు. స్పష్టంగా తెలుస్తోందంటారా హుజూరాబాద్ ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు, రాష్ట్ర రాజకీయ పరిణామాలు కూడా మార్చడానికి హుజూరాబాదే ఒక వేదికగా భావిస్తున్నారు అనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు అంటారా? వందకు 100% అమ్మా. ఇక్కడ తెలంగాణలో రాబోయే రోజుల్లో రాజకీయ మార్పు జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అవలంబిస్తున్నటువంటి అవినీతి, కుటుంబ పాలన, నియంతృత్వము, ఇట్లాంటి అన్నింటినీ కూడా ప్రజలు విసిగి వేసారిపోయినారు. ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఏ మాట కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులలో లేరు. ఆయన చిన్న ఉదాహరణ చెప్తా. తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నటువంటి జర్నలిస్టులకు సంబంధించి ఆయన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి 7 సంవత్సరాల కింద చెప్పిండు. ఇప్పటిదాకా గజం భూమి కూడా ఎక్కడ జర్నలిస్టులకు ఇచ్చినటువంటి దాఖనాలు లేవు. చిన్న పత్రికలు ఆదుకుంటా అని చెప్పిండు. చిన్న పత్రికలకు 1 లక్ష రూపాయలు ఆడించినటువంటిది కూడా లేదు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు. 3 ఎకరాలు కాదు కదా, 3 గుంటల భూమి కూడా ఎక్కడ ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఎక్కడ ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి నేను ఇస్తాను ఎక్కడన్నా అని చెప్పి అసెంబ్లీలో తిరిగి మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ రకంగా ముఖ్యమంత్రి ఏ మాట చెప్పినా కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఆయన లోపల ఒక అపరిచితుడు, ఒక లోపలి మనిషి దాగున్నాడు. ఈయన భయంకరమైనటువంటి అపరిచితుడు, ఈయన ఏది చెప్పినా చేయడు అని చెప్పి ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకనే 10 లక్షల రూపాయల దళిత బంధు ఇస్తా అని చెప్పి ప్రకటించి డబ్బులు వేసినా కూడా ఇలా ప్రజలు దళితులు వాళ్ళ వైపున లేరు, టీఆర్ఎస్ వైపున లేరు, ముఖ్యమంత్రి గారి యొక్క మాటల్ని పట్టించుకోవడం లేదంటే ఇక్కడ అర్థమైతా ఉంది. తెలంగాణ ప్రజానీకం మొత్తం రాబోయేటువంటి రోజులలో టీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడం కోసమే గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. రైట్. అంటే మొత్తంగా మనం కాసేపటి క్రితం మనం కూడా అంశాల గురించి చర్చించాం. సర్వేలో ఏవైతే వెల్లడించారో అంశాలు. సో ఏ సామాజిక వర్గానికి చెందిన ఎవ్వరూ కూడా సామాజికంగా టీఆర్ఎస్కి మద్దతు లేదు. నిరుద్యోగులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, చివరకు ఇప్పుడు ఓటర్లలో అధిక సంఖ్యలో ఉన్న మహిళలు కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా లేరు అనేది అన్ని సర్వేలు కూడా స్పష్టంగా చెప్తున్న అంశం. సో మీరు మాట్లాడుతున్నట్టుగానే ఎన్ని ప్రలోభాలకు పాల్పడినా అవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ప్రజలు తీసుకోలేదు, మొత్తం వికటించిన పరిస్థితే కనిపిస్తోంది అనేది అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటారా? 100%. ఇప్పుడు మీకు అదే ఒక్కొక్క వర్గం గురించి మనం మాట్లాడుకుంటే 4,700 కోట్ల రూపాయల విలువైన జీవోల్ని ప్రభుత్వం ఓన్లీ హుజూరాబాద్ నియోజకవర్గం కోసం విడుదల చేసింది. అక్కడ గతంలో ఆగిపోయినటువంటి మహిళలకు డ్వాక్రా మహిళలకు అందినటువంటి రుణాలన్నీ కూడా రిలీజ్ చేసి డ్వాక్రా మహిళలకు రుణాలు అందజేసింది. అట్లనే అనేక వేల కోట్ల రూపాయల పనులు అక్కడ చేస్తా అని చెప్పి ప్రకటించింది. అయినా కూడా ప్రజలు నమ్మలేదు. ప్రజలకు టీఆర్ఎస్ పట్ల విశ్వాసం లేదు. ప్రజలు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రతి మాటను ఇది అబద్ధము అని చెప్పి స్పష్టంగా అనుకుంటా ఉన్నారు. ఏ రోడ్డు కాడ ఆ పాట అంటారు చూస్తుందా, ఆ రకంగా ముఖ్యమంత్రి గారు తనకి ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడతాడు. ప్రజలకు సంబంధించినటువంటి అవసరం ఈయన పట్టించుకోడు. ఈయనకు అహంకారం తలకెక్కింది బాగా. ఈ తల నుంచి అహంకారాన్ని దించాలి అని చెప్పి ఇలా హుజూరాబాద్ ఓటర్లు డిసైడ్ అయినరు. సేమ్ పరిస్థితుల్లో తెలంగాణ ఓటర్లు కూడా డిసైడ్ అవుతారు. ఈయనను ఖచ్చితంగా ఈయనను గద్దె దించడం ఖాయంగా కనబడతా ఉంది.
సో ఈరోజు హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది రేపు భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకోబోయే విపరీత పరిణామాలకు ఇదొక వేదిక అని హుజూరాబాద్ ప్రజలైతే మొత్తం ఒక మార్పు తీసుకురావాలి అనే ఒక నమ్మకంతోనే ఈటెల రాజేందర్ గెలుపు కోసం కృషి చేశారు. మొదటి నుంచి కూడా ఈ విషయాన్ని స్వయంగా కాసేపటి క్రితం ఈటెల రాజేందర్ మాట్లాడారు. యువకులు, విద్యార్థులు, మహిళలు అందరూ కూడా సపోర్ట్గా ఉన్నారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని ఒక మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఉన్నారని రాజేందర్ కూడా చాలా ధీమాగా చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఫైనల్గా మెజారిటీ ఎంత అన్నదే తేలాలి అన్నది కూడా ఒక అంశమే ఇక్కడ అని చెప్పి చాలా విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మొదటి నుంచి కూడా మనం రాజ్ న్యూస్లో ప్రతి అంశాన్ని కూడా వేస్తున్న పరిస్థితి. సో అదే మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ వ్యతిరేకత అన్నది ప్రజల నుంచి బయటపడింది, మనం చూస్తూ వస్తూనే ఉన్నాం. సో అది చివరి వరకు కొనసాగించిన హుజూరాబాద్ ఓటర్లకు ఏం చెప్తారు? అంటే ఇక్కడ హుజూరాబాద్ ఓటరు నిన్నటి దాకా చాలా మంది ఏమన్నారంటే హుజూరాబాద్ ఓటర్ అమ్ముడుతా ఉన్నాడు, వేల రూపాయలు తీసుకొని ఓట్లు వేస్తామని అన్నారు. వాళ్ళు నోట్ల కోసమే ధర్నాలు చేసిండ్రు, డబ్బు కోసం అని చెప్పి చాలా మంది మాట్లాడింది. కానీ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ ఏమంటారు? హుజూరాబాద్ ఓటరు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిండు, నోట్లకు అమ్ముడు పోలేదు అని చెప్పింది. నిన్న మనం గమనించాలి చాలా, అంటే నిన్న దాంట్లో ఆ ప్రవాహంలో కూడా చాలా మంది పుట్టుకుపోయినారు. అందులో ఏంటంటే నిన్న ఓటరు డబ్బు అడిగిండు, ఎందుకు ఇవ్వని చెప్పి నిలదీసిండు. కానీ ఆయన డబ్బు, నేను టీఆర్ఎస్ కోటేస్తా కాబట్టి డబ్బు తీసుకుంటున్నాను ఎక్కడ చెప్పలే. వాళ్ళు చెప్పింది ఏంటంటే వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు పంపిణీ చేస్తున్నప్పుడు ఇదంతా కూడా ప్రజల డబ్బే, ప్రజల నుంచి దొరుకుతున్నటువంటి డబ్బుని ఆయన పంపిణీ చేస్తున్నప్పుడు అందులో నా వాటా కూడా ఉంటది కాబట్టి నా డబ్బు నాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. మనం బయటలు చూస్తే లేకపోతే ప్రజలు మాట్లాడింది చూస్తే నేను ఓటు బీజేపీకే వేస్తా కానీ 6,000 రూపాయలు మాత్రం తీసుకుంటా ఖచ్చితంగా, ఎందుకంటే అది నా డబ్బు అనేటువంటి మాట హుజూరాబాద్ ఓటర్ మాట్లాడింది. అంటే చైతన్యవంతమైనటువంటి ఓటర్గా మనం హుజూరాబాద్ ఓటర్ను చూడాలా. తర్వాత రెండోది, చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కొనుక్కోవడానికి అలవాటు పడింది. ఇవాళ ఆర్ కృష్ణయ్య నిన్నటిదాకా బీసీల కోసం ఈ ప్రభుత్వం బీసీలకు చేస్తలేదని చెప్పినటువంటి ఆర్ కృష్ణయ్య ఏదో ప్రలోభానికి లొంగిపోయి బీసీలు అందరూ టీఆర్ఎస్ కొట్టారని చెప్పిన, అంటే ఆయన ఆర్ కృష్ణయ్యని కొనేసిండు. అట్లనే కొంతమంది నాయకులను కొన్నాడు, కొంతమంది ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను కొన్నాడు. కానీ ఆయన ఎవరిని కొనలేకపోయింది అంటే ఆత్మాభిమానాన్ని కొనలేకపోయిండు, హుజూరాబాద్ ఆత్మగౌరవాన్ని కొనలేకపోయిండు. హుజూరాబాద్ ప్రజలు తాము తమ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని గెలిపించుకుంటాము, ఆత్మగౌరవంతో ఉంటాము అని చెప్పి వాళ్ళు ఏదైతే పట్టుదల ఉందో ఆ పట్టుదలను ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినా అక్కడ కొనలేకపోయినదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనము తెలంగాణ వచ్చింది ఆత్మగౌరవం కోసం. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ విడిపోవాలంటే ఎందుకు విడిపోవాలి అనే ఆ సందర్భాల్లో చాలా సందర్భాలలో కమిటీలు అడిగినప్పుడు ఇక్కడ అభివృద్ధి లేదు, నీళ్లు లేవు, నిధులు లేవు అని చెప్పినప్పుడు సోనియా గాంధీ గారు ఏం చెప్పారు? యూపీఏ చైర్పర్సన్ గా 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాము, ప్రత్యేక అభివృద్ధి మండలి పెడతాము, దీన్ని అభివృద్ధి చేస్తామన్నప్పుడు అప్పుడు తెలంగాణ ప్రజలుగా మనం ఏం చెప్పినాం? అభివృద్ధి కాదు, ఇక్కడ అభివృద్ధి కోసం తెలంగాణను కోరుకుంటలేము, ఆత్మగౌరవం కోసం తెలంగాణను కోరుకుంటున్నాం అన్నాం. అట్లనే ఇలా హుజూరాబాద్ ప్రజలు కూడా ఆత్మగౌరవం కోసం మనము ఈటెల రాజేందర్ను గెలిపించుకోవాలి, ఇక్కడ ఈటెల రాజేందర్ను ఎందుకని బయటికి పంపించారు, ఈటెల రాజేందర్ను ఎందుకు అవమానం చేశారు, టోటల్ గా హుజూరాబాద్ ఎందుకు అవమానం చేశారు. కాబట్టి హుజూరాబాద్ గెలవడం అంటే ఈటెల రాజేందర్ గెలవడం, ఈటెల రాజేందర్ గెలవడం అంటే ఆత్మాభిమానం గెలవడం. ఈ అంశంతో ఇలా ఎన్నికంతా జరిగింది. దాని ఆధారంగా ఇలా ఆత్మగౌరవం నినాదం మరొక్కసారి వెలుగులోకి వచ్చి కరీంనగర్ ఉప ఎన్నికలలో కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు సేమ్ ఇదే పరిస్థితి అక్కడ కనబడేది. దానికి అర్థం రెప్లికా అంటాం కదా, దానికి అర్థమే ఇలా ప్రతిబింబమే ఇలా హుజూరాబాద్. ఎట్లయితే మనం కరీంనగర్ లో ఆత్మగౌరవం కోసం కేసీఆర్ గారికి అన్ని వర్గాల నుంచి మద్దతు ఇచ్చి గెలిపించుకున్నామో ఇలా హుజూరాబాద్ లో కూడా అదే ఆత్మగౌరవం కోసం అన్ని వర్గాల ప్రజలు ఇలా ఈటెల రాజేందర్ గారికి మద్దతు ఇచ్చి గెలిపించుకుంటున్నారు. ఇది రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా తెలంగాణ ఆత్మగౌరవం కోసం మళ్ళొక పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో ఈ అహంకార ప్రభుత్వము, అవినీతి ప్రభుత్వము, కుటుంబంకు కూడుకున్న ప్రభుత్వం మట్టి గడిచిపోయేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సో మొదటి నుంచి కూడా మనం కూడా విశ్లేషణలు అందిస్తున్నాం. సో ఫైనల్గా రాజ్ న్యూస్ వినిపించిన వాదనే నిజమైంది. ప్రజా గొంతుకై నిలిచి రాజ్ న్యూస్ చెప్పిన ప్రతి వార్తకు కూడా ఈరోజు హుజూరాబాద్ ఓటర్లు విశ్వాసాన్ని చేకూర్చారు అనిపిస్తోంది. మనం చాలా క్షేత్రస్థాయిలో జరిగిన అన్ని విషయాలను కూడా ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఈరోజు హుజూరాబాద్లో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించి కూడా అక్కడి ఓటర్లకు కళ్ళకు కట్టినట్టుగా ప్రతి అంశాన్ని వివరించాం. అక్కడి ఓటర్ గురించి రాష్ట్రం అంతా ఏమనుకుంటున్నారన్న అంశాలు కూడా మనం అందించాం.
సో ఈ రోజున ఈ సర్వే ఫలితాలన్నీ చూస్తూ ఉంటే కూడా రాజ్ న్యూస్ చెప్పింది 100% నిజం కాబోతోంది. మెజారిటీ కోసమే ఎదురు చూస్తున్నాం అనే అంశం కూడా ఇప్పుడు చర్చ కొనసాగుతోంది క్షేత్రస్థాయిలో కూడా. సో ఓటు ఎవరికి వేసామని చెప్పకపోయినప్పటికీ ఈటెల గెలుపుపై అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ రోజు పోలింగ్ జరిగిన తీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. సో పోలింగ్ జరిగిన తీరు, అక్కడ నెలకొన్న ఉద్రిక్తత, అలాగే ఓటర్లు స్పందించిన తీరుపై ఏం చెప్తారు? ఫైనల్గా చెప్పండి. ఇక్కడ మనం దీన్ని కొద్దిగా లోతుగా విశ్లేషిస్తే మొట్టమొదటి అంశం ఏంటంటే హరీష్ రావుకు ఒక చెంపపెట్టు. హరీష్ రావు దుర్మార్గానికి, హరీష్ రావు చేసినటువంటి ఆడినటువంటి అబద్ధాలకు, ఆయన పంచినటువంటి డబ్బులకు ఇవాళ వీళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు హుజూరాబాద్ ప్రజలు. మీకు మనం బాగా గమనించాలా, గజ్వెల్ మార్కెట్ కమిటీకి చెందినటువంటి శ్రీనివాస్, అంటే గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్, ఆయన భార్య, ఆయన ఒక విద్యార్థి నాయకునిగా ఉండే హరీష్ రావుకు చెంచా చేలగాడు. ఆయన ఒక దగ్గర డబ్బులు పంపిణీ చేస్తూ లేకపోతే ప్రచారం చేస్తూ ఉంటే అక్కడ ప్రజలు చేసినటువంటి పరిస్థితిని మనం ఇలా వీడియోలలో చూసినాం. అట్లనే ఆరూరు రమేష్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే సంబంధించిన పిఏలు అక్కడ డబ్బు పంపిణీ చేస్తూ ఉంటే ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పగించి వాళ్ళను అక్కడి నుంచి తరిమేసిన పరిస్థితిని చూసినాం. అట్లా రకరకాలుగా, అంటే అనేక మంది కరీంనగర్ నుంచి వచ్చినటువంటి కొందరు కార్పొరేటర్లు టీఆర్ఎస్ పక్షాన డబ్బులు పంచుతున్నటువంటి పరిస్థితి, అక్కడ కూడా ప్రజలు పట్టుకొని వాళ్ళని పోలీసులకు అప్పగించి, ఇదంతా మనం గమనిస్తే ఓటరు చాలా చైతన్యవంతంగా ఉన్నాడు. అయితే హుజూరాబాద్ ఎన్నికలలో బాగా బాధ పెట్టిన అంశము, చాలా విచారించాల్సిన దగ్గ అంశం ఏంటంటే పోలీసులు కాకి చొక్కాలు వదిలేసి గులాబీ చొక్కాలు వేసుకున్నట్టుగా కనబడ్డది. ఆడ పూర్తిగా వన్ సైడ్ గా పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి సహకరించారు. ఒక ఇంట్లో కౌన్సిలర్ డబ్బుకొని పంపిణీ చేస్తున్నదని చెప్పి ఆ ఇంటి ముందర బీజేపీ కార్యకర్తలు ధర్నా చేస్తే ఆ విషయం మీడియాలో వస్తే అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఆ ఇంట్లోకి పోలే. 2 గంటల సేపు ఇంట్లోకి ఎవరిని పోనీయకుండా ఎక్కడిదక్కడ సర్దుకున్నాక అప్పుడు పొండి అని చెప్పి అందరినీ పంపించారు. అట్లనే ఎన్నికల కమిషన్ కూడా మనము గుర్రానికి కదా కళ్ళ గంతలు కట్టిరని చెప్తామా, కళ్ళ గంతలు కడితే ఒకటే వైపు చూసుకుంటా పోతున్నట్ల ఎన్నికల కమిషన్ కూడా అక్రమాల గురించి పట్టించుకోలే, అన్యాయాల గురించి పట్టించుకోలే, డబ్బుల పంపిణీ గురించి పట్టించుకోలే. ఎక్కడికక్కడ ప్రజలే సొంతగా తెలివి ప్రజలే వాటిని అన్నింటిని పట్టించుకొని పోలీసులకు అప్పగించారు. ఇది చాలా గొప్పగా ప్రజాస్వామ్యానికి ఒక విజయవంతంగా మనం చెప్పొచ్చు. ప్రజలు ఎక్కడ, అంటే మన పోలింగ్ బూతుల దగ్గర లైన్లో నిలబడినటువంటి వ్యక్తులకు ఎవరైనా డబ్బులు పంపిణీ చేసినా అక్కడ ప్రజలు పట్టుకున్నారు. కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తి ఆయన ఊర్లో పోయి ఆ పోలింగ్ స్టేషన్ పోయి ఓట్లు అడుగుతా ఉంటే కూడా ప్రజలు అక్కడి నుంచి ఆయన దాదాపుగా మెడలు బట్టి పెరిగినంత పని చేసిండ్రు అక్కడ. అంటే గెల్లు శ్రీనివాసు ఆయన గులాబీ కండువా వేసుకొని పోలింగ్ బూత్ లోకి పోతే ప్రజలు నిలదీసిండ్రు అక్కడ, గులాబీ కండువా వేసుకొని ఎందుకు వచ్చి నువ్వు అని చెప్పి. అంటే ఈ రకంగా ప్రతి దగ్గర కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం కోసం అక్కడ ప్రయత్నం చేసిండ్రు. మొత్తం ఈ దాన్ని ఏమంటే మొత్తం తోడేళ్ల గుంపంతా హుజూరాబాద్ మీద పడ్డా కూడా హరీష్ రావు పెంచి పోషించిన తోడేళ్ల గుంపు సిద్దిపేట 5,000 మంది, గజ్వెల్ నుంచి ఒక 1000 మంది, ఇతర ప్రాంతాల నుంచి అనేక వేల సంఖ్యలో వచ్చి కార్యకర్తలు అక్కడ అందరూ ఉన్నా కూడా ఎక్కడ బెదరకుండా వాళ్ళందరికీ లొంగకుండా వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా ఓటర్ ఆడ స్పందించిండు. ఇది ప్రజాస్వామ్యానికి విజయం. రాబోయే అంటే రేపు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనం చెప్పుకోవచ్చు. నాకు అనిపిస్తున్నటువంటి దాన్ని నేను మొత్తం మొదటి నుంచి చూస్తూ అనుకున్న దాని ప్రకారంగా 30 నుంచి 40 వేల ఓట్ల మధ్యలో మెజారిటీ తోటి ఈటెల రాజేందర్ గారు ఖచ్చితంగా బయటపడతారనే అంశం స్పష్టంగా కనబడుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్ సార్. సో రైట్, మొత్తంగా చూస్తున్నాం సర్వేలన్నీ కూడా ఇప్పటి వరకు 5% అన్నారు. ఇంకా క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నారు. తాజాగా మిషన్ చాణక్య వెల్లడించిన అంశాలు ఒకసారి చూస్తే కనుక భారీ మెజార్టీ అయితే తథ్యం 19.13% వరకు కూడా ఈ మెజార్టీ ఉండబోతోంది. ఈటెల రాజేందర్ గెలుపు ఖాయం అన్నది మిషన్ చాణక్య అందించిన అంశం. ఇక బీజేపీ 55.68% ఓట్లను సాధిస్తుంది. టీఆర్ఎస్ 36% ఓట్లకే పరిమితం అవుతుంది కూడా స్పష్టం చేసింది. సో స్థానికంగా కూడా ఇంకా సర్వేలు కొనసాగుతున్నాయి. ప్రజల్ని రహస్యంగా సర్వే అడిగి తెలుసుకుంటున్నారు ఎవరికి ఓటు వేశారనే అంశానికి సంబంధించి. సో పూర్తి స్థాయిలో కనుక రిజల్ట్స్ వచ్చిన రోజు చూసుకుంటే కనుక నియర్లీ 30,000 వరకు కూడా మెజారిటీ ఉండే అవకాశం ఉంటుంది అనేది అన్ని సర్వేలు కూడా వెల్లడిస్తున్న అంశం. హుజూరాబాద్ జనస్వరం వినిపించింది రాజ్ న్యూస్. ప్రజా గొంతుకై రాజ్ న్యూస్ చెప్పిందే నిజమైంది. హుజూరాబాద్ రియాలిటీపై రాజ్ న్యూస్ ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ అందించింది. క్షేత్రస్థాయిలో జరిగిన అన్ని విషయాలను కూడా ప్రజలకు తెలియచేసింది రాజ్ న్యూస్. ఆత్మగౌరవానికే జై కొట్టారు హుజూరాబాద్ ప్రజలు. ఈటెలకు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా జై కొడుతున్న పరిస్థితి. అన్ని సర్వేల్లోనూ బీజేపీకి ఆధిక్యం తప్పక వస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్న విషయం. ఇక తెలంగాణ రాజకీయాల్లో కీలకం కానున్న
హుజూరాబాద్ తీర్పు ఎలా ఉండబోతోంది అని అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం. ఇంకా ఫలితాలు వెల్లడించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ రోజు వరకు ఆగాల్సిన అవసరం లేదు. బీజేపీ గెలుపైతే తథ్యం. దొర నిరంకుశ పాలనపై తిరగబడతారు తెలంగాణ ప్రజానీకం. కేసీఆర్ తీరుపై తెలంగాణ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏంటో హుజూరాబాద్ రిజల్ట్స్ చూపిస్తాయని స్థానికంగా ఉన్న ఓటర్లందరూ కూడా ఘంటాపదంగా చెప్తున్న పరిస్థితి. టీఆర్ఎస్కు రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయంగా బీజేపీ మారబోతోంది అన్నది కూడా స్పష్టమవుతోంది. అనేక సర్వేలు కూడా ఇదే అంశాన్ని వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా పోలింగ్ ముగిసే నాటికి 50% వరకు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టుగా చెప్పినప్పటికీ తాజాగా రిలీజ్ అయిన సర్వేస్ కూడా చూస్తూ ఉంటే మిషన్ చాణక్య సర్వేలో బీజేపీదే పూర్తి హవా అని చెప్తున్నారు. 19.13% ఆధిక్యంలో ఈటెల రాజేందర్ ఉంటారని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక బీజేపీ మెజార్టీ విషయానికి వస్తే 55.68% ఓట్లను సాధిస్తుంది. టీఆర్ఎస్ కేవలం 36.15% ఓట్లకే పరిమితం అవుతుందని మిషన్ చాణక్య సర్వేలో వెల్లడైంది. ఇటు హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ మండలం, వేణవంక, జమ్మికుంట టౌన్, అలాగే మండలం, ఇల్లంతుకుంట, కమలాపూర్ అన్ని మండలాల్లో కూడా బీజేపీదే ఆధిక్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్ని మండలాల్లో కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ప్రజా ఆదరణ లేదు. గులాబీ కార్కు బ్రేకులు తప్పవు, బోల్తా పట్టం ఖాయమని అందరూ కూడా చాలా విశ్వాసంగా చెప్తున్న పరిస్థితి. సో ఈ సర్వేలో పాల్గొన్న ఆత్మసాక్షి ప్రతినిధి మూర్తి గారు ఉన్నారు, మాట్లాడదాం మనం. మూర్తి గారు నమస్తే అండి. హలో మూర్తి గారు చెప్పండి, ఇప్పటికీ కూడా సర్వే కొనసాగిస్తున్నారు. సో హుజూరాబాద్ ఓటర్ ఏమంటున్నారు? ఇప్పటి వరకు అయితే మీ సర్వే ప్రకారం 50% పైగానే బీజేపీకి అనుకూలంగా ఉంది ఓట్ల శాతం అని చెప్తున్నారు. సో ఇంకా ఇప్పుడు తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం ఎటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి? మేడం, ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా ఈ ఎలక్షన్ అనేది బీజేపీకి, టిఆర్ఎస్ కి కాకుండా ఈటెల రాజేందర్ కి ప్లస్ కేసీఆర్ కి జరిగినట్టుగా ప్రజలు ట్వీట్ చేస్తున్నారండి. నెంబర్ 2, జూన్ 12వ తారీఖుని ఈటెల రాజేందర్ రాజీనామా చేసింది. అప్పటి నుంచి కూడా ఆయన ఒక ఆత్మగౌరవం నినాదం ఎత్తుకున్నాడు. ఆ నినాదం ఏంటంటే కేసీఆర్ అహంకారం, హుజూరాబాద్ ప్రజల యొక్క ఆత్మగౌరవం అని ఎత్తుకున్నాడు ఆయన. అది ఈ రోజు వరకు కూడా సస్టైన్ చేసుకుంటూ వచ్చాడు. ఒక స్లోగన్ ని ఆయన అంతకాలం సస్టైన్ చేస్తూ ఉండడం అనేది చాలా గ్రేట్. అది చాలా కాలం ఏంటంటే ఎలక్షన్ లేట్ అయ్యే కొద్దీ దాని ఇంపాక్ట్ తగ్గుతుంది. కానీ స్టిల్ ఈ రోజు దాకా కూడా ఆత్మగౌరవం అండ్ అహంకారం అన్న ఫీలింగ్ లోనే ప్రజలు అక్కడ ఉన్నారు. తర్వాత లాస్ట్ లో ఈ డబ్బులు పంచిపెట్టడం, ఇది నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది తప్ప టీఆర్ఎస్ పాజిటివ్ ఇంపాక్ట్ ఏమీ రాలేదు. దానివల్ల చాలా చాలా రాంగ్. దళిత బంధుకు వస్తే ఈ దళిత బంధు ఈ రోజు వరకు ఇంప్లిమెంట్ కాకపోవడం ఒక రూటి. 2, దళితులు కూడా చాలా మంది మాకు ఈ డబ్బులు ఎందుకు, మాకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, వీటి సంగతి అడుగుతున్నారు. రెండోది, ఇక్కడ ఎప్పుడైతే దళిత బంధు ఇచ్చారో ఓసీ, ఓబీసీ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ మాకెందుకు అది ఇంప్లిమెంట్ చేయకూడదు అన్న ఫీలింగ్ వాళ్ళలో ఎక్కువైపోయింది. తర్వాత ఈటెల రాజేందర్ యొక్క పర్సనల్ ఇమేజ్ బీజేపీకి బాగా కలిసి వచ్చింది. బీజేపీ అనే ఒక పార్టీ దీనికి ఒక రక్షణ కవచం లాగా మనకు పనికొచ్చింది ఈటెల రాజేందర్ కి. తర్వాత ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్ లో ఉంటాడు, ఏ కష్టం వచ్చినా వస్తాడు, పలకరిస్తాడు, పబ్లిక్ లో ఉంటాడు అన్న ఒక ఫీలింగ్ ఉంది. తర్వాత మోరవర్ ఉద్యమ నాయకుడు కదండి ఈయన, అది కూడా పబ్లిక్ ఇప్పుడు ఈ రోజు బీజేపీ కలిసి వచ్చింది. తర్వాత గౌడ, రెడ్డి, ముదిరాజ్, పద్మశాలి కమ్యూనిటీ ఓట్లు పోలరైజేషన్ అయ్యి ఆ ఓట్లు మాక్సిమం పర్సంటేజ్ బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈవెన్ యాదవుల్లో కూడా యాదవ్ క్యాండిడేట్ అక్కడ పెట్టినా సరే యాదవుల్లో కూడా 35% to 40% బీజేపీకే సపోర్ట్ చేశారు వాళ్ళు. నెక్స్ట్, ఈ ఇన్సైడర్ అండ్ అవుట్ సైడర్ ఫ్యాక్టర్ అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ హుజూరాబాద్ ఎలక్షన్. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ బయట నుంచి హుజూరాబాద్ కాని వాళ్ళందరినీ వేరే వేరే జిల్లాల నుంచి ఎమ్మెల్యేలని, మినిస్టర్ని, జడ్పీటీసీని, ఎంపీటీసీని, అదర్ నాయకుల్ని దింపి పర్సనల్ అటాక్ చేశారు. ఎప్పుడైతే ఒక మనిషి మీద పర్సనల్ అటాక్ చేశారో అది పబ్లిక్ చాలా క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకున్నారు. ఓహో, వీళ్ళు అవుట్ సైడర్స్ అందరూ వచ్చి ఒక మనిషిని అటాక్ చేస్తున్నారన్న దృష్టిలో వాళ్ళు ఆ ఎలక్షన్ జరిగింది అక్కడ. నెక్స్ట్ వచ్చి మీకు హలో చెప్పండి, ఈటెల రాజేందర్ ఉన్నటువంటి ఇమేజ్ గెల్లు శ్రీనివాస్ కి లేకపోవడం ఒక నెగిటివ్ పాయింట్ అక్కడ. తర్వాత మీకు ఇన్సైడ్ అవుట్ సైడ్ ఫ్యాక్టరీ. తర్వాత యాదవ్ కమ్యూనిటీ ఓటింగ్ సీజన్ ఫార్మర్ కమ్యూనిటీ కూడా డిసాటిస్ఫాక్షన్ తో ఉన్నారు. ఏదో మన రైతు బంధు అది ఇస్తున్నారు కానీ మినిమం సపోర్టింగ్ ప్రైస్ లేదు, ఫెర్టిలైజర్స్ మెన్యూస్ రేట్లు పెరిగిపోయాయి,
డీజిల్ గ్యాస్ రేట్లు పెరగడం వల్ల కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర కాక వాళ్ళు చాలా ఇదవుతున్నారు. అంటే ఎవరు ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారికి సంబంధించి కూడా యాదవ్ కమ్యూనిటీ కూడా అంత సపోర్ట్ లేదని చెప్తున్నారు. ప్రజా ఆదరణ లేకపోవడం ఒక కారణం అనుకోవచ్చు అంటారా? అదే చెప్తున్నారా? ఓటర్లు ఏమంటున్నారు? ఏమండి, శ్రీనివాస్ యాదవ్ కూడా ఆ కమ్యూనిటీ నుంచి ఆయనకి పూర్తి స్థాయిలో మద్దతు లేదని చెప్తున్నారు. 30% వరకు కూడా ఈటెల రాజేందర్ వైపే ఉన్నారని చెప్తున్నారు. ప్రజాదరణ లేని వ్యక్తి కావటమే అక్కడ టీఆర్ఎస్ పార్టీ పరంగా ఉన్న బలహీనత అంటారా? అది బలహీనత మేడం, తప్పకుండా బలహీనత. తర్వాత ఎప్పుడైతే మీకు ఈ ఈటెల రాజేందర్ జనరల్ గా అక్కడ ఏంటంటే విలేజెస్ లో చెక్ డ్యామ్స్ కానీ, రోడ్స్ కానీ, బిల్డింగ్స్, బ్రిడ్జెస్, తర్వాత ఈ హాస్పిటల్స్ ఇట్లాంటివి కొన్ని వర్క్ చేశాడు ఆయన గ్రౌండ్ లెవెల్లో. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఈజ్ ఆల్వేస్ అబౌట్ ది డెవలప్మెంట్ ఆఫ్ హిస్ కాన్స్టిట్యూన్సీ. అదొక ప్రాబ్లం ఉంది. తర్వాత మీకు నేను ఇచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ లో మీకు ఎంత ఇచ్చారంటే మెజార్టీ 10,500 నుంచి 10,300 వరకు ఇచ్చాం మేము. అది ఎప్పుడు వరకు అంటే 4 గంటల 45 నిమిషాల వరకు చేసిన సర్వే మేడం అది. ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరిగిన తర్వాత అది కూడా మీకు పంపించాను నేను. 85% క్రాస్ అయితే దట్ మెజార్టీ విల్ గోస్ అప్ టు 17,500 to 18,500 ఫర్ బీజేపీ. తర్వాత మీకు మెయిన్ ఇక్కడ కమలాపూర్ అండ్ వీణవంక మండలంలో 22 to 23% మార్జిన్ ఎక్స్ట్రా కనబడుతుంది బీజేపీకి. ఆ 2 మండలాలు చాలు విన్ అవడానికి. కాంగ్రెస్ ఓట్ ఇక్కడ కాంగ్రెస్ ఓటు ఎక్కువగా బీజేపీకి వెళ్ళింది కానీ టీఆర్ఎస్ కి రాలేదు మేడం. మొత్తానికైతే సాయంత్రం 5 గంటల వరకు జరిపిన సర్వేల ప్రకారం చూసుకుంటే మనం ఆత్మసాక్షి కానీ, పబ్లిక్ పల్స్, అలాగే పీపుల్స్ పల్స్ సర్వే డీటెయిల్స్ చూసాం. 50% పైగా బీజేపీకి సపోర్ట్గా ఉన్నాయి. తాజాగా మిషన్ చాణక్య వెల్లడించిన అంశాలు ఇటు టౌన్, మండలం, జోన్ వారీగా కూడా వాళ్ళు అందిస్తున్న డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే కనుక బీజేపీకి హుజూరాబాద్ టౌన్ నుంచి 42.66% ఓట్లు నమోదవుతాయి. టీఆర్ఎస్కు 34.06% నమోదవచ్చు. ఇక హుజూరాబాద్ మండలం విషయానికి వస్తే 35.91% ఉండబోతోంది. టీఆర్ఎస్కు ఇక్కడ చాలా తక్కువ ఓటింగ్ శాతం అనేది కనిపిస్తోంది, 5.2% అని చెప్తున్నారు. ఇక వీణవంక విషయానికి వస్తే 40.18% బీజేపీకి వస్తాయని చెప్తుండగా టీఆర్ఎస్కు కేవలం 3.63% ఉంటుందన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి. ఇక జమ్మికుంట టౌన్ విషయానికి వస్తే 45.26% బీజేపీ వైపే ఓట్లు పోలే అవకాశం కనిపిస్తోందని చెప్తున్నారు. ఇక జమ్మికుంట మండలం విషయానికి వస్తే 45.45% ఉంది. అలాగే ఎల్లందుకుంటలో 44.65% పాజిటివ్గా ఉన్నారు. అలాగే కమలానగర్కి వస్తే 40.25% బీజేపీకి అనుకూలంగా కనిపిస్తోంది. ఇక యావరేజ్గా ఒకసారి చూసుకుంటే కనుక 41.69% ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో అవైతే సర్వేస్ ఇంకా కొనసాగుతున్నాయి. ఈ అప్డేట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. సో దీనికి సంబంధించి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. చెప్పండి సార్, పోలింగ్ అయితే ముగిసింది. ఉదయం నుంచి అన్నీ కూడా చూస్తున్నాం మనం. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం కానివ్వండి, లేకపోతే హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవం కానివ్వండి, ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. నేరుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకొని నాన్ లోకల్ లీడర్స్ని పంపించి బెదిరింపుల పర్వాన్ని కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తున్న సర్వేలు చూస్తూ ఉంటే బీజేపీకి దాదాపు 20% వరకు కూడా మెజారిటీ వస్తుంది, గెలుపైతే తథ్యం అనే అంశాన్ని వెల్లడిస్తున్న పరిస్థితి. మీ విశ్లేషణ ఏంటి చెప్పండి. ఒకటి ఏంటంటే మనం ఈ ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్ని దాదాపుగా ఒక 4-5 వరకు మనం చూడగలిగింది. అందులో మిషన్ చాణక్య అనేది దాదాపు 20% దాకా చూపిస్తున్నాయి. మిగతా అన్ని 7 నుంచి 15% వరకు చూపిస్తున్నాయి. కానీ ఓవరాల్ గా మనం చూసినప్పుడు రాజేందర్ గెలుపు అనేది ఖాయం అనేది అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అంగీకరిస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. రెండవది మెజారిటీ విషయమే ఇక్కడ కొంత తేడాలు ఉంది. మెజారిటీ విషయంలో మనం ఈ రోజు జరిగిన పోలింగ్ సమయాన్ని అంతా ఒకసారి మనం రివ్యూ చేస్తే ఏం కనపడుతుంది అంటే అన్ని సెక్షన్స్ దాదాపుగా ప్రతి సెక్షన్ కూడా మహిళలు కావచ్చు, లేదంటే సామాజిక వర్గాల పరంగా చూసినా కూడా ఒక ట్రెండ్ మాత్రం కనపడ్డది మనకు అంతటా. అది ఎగ్జిట్ పోల్స్నే కాకుండా మామూలుగా ఓటింగ్ సమయంలో జరిగినటువంటి పరిణామాలు వాటన్నిటిని చూస్తే అగ్రెసివ్ గా ప్రజలు బయటికి వచ్చి ఓటు డిసైడ్ అయి ఉన్నారు. ఆ డిసిషనే చెప్పేందుకు పోలింగ్ బూత్ పోయినట్టుగా మనకు కనపడ్డది. అంటే ఎవరు అరేంజ్ చేయకుండా కానీ వాళ్ళంతా వాళ్ళే వాలంటీర్ గా పోయినట్టుగా మనకైతే అనేక సందర్భాల్లో అది
స్ఫురించింది. దాన్ని బట్టి మనం ఒక ట్రెండ్ అని చెప్పొచ్చు. ఆ ట్రెండ్ ఖచ్చితంగా రాజేందర్ వైపే ఉంది అనేది మాత్రం చాలా మేరకు అర్థమైనటువంటి విషయం. సరే, ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే ఒక విషయం తేడా ఉంటది రాజేశ్వరి గారు. చెప్పండి. ఒకటి ఏంటంటే ఓటు వేసి వచ్చిన ఓటర్ను అడిగినప్పుడు ఎవరే గాని కాస్త అధికార పార్టీకి భయపడతారు. ఎందుకనంటే అధికార పార్టీతో రేపు ఏం పని పడుతుందో లేదంటే ఇంకేమైనా జరుగుతుందా అనేటువంటి ఒక భయము భక్తిలో కొంతమంది తమ అభిప్రాయాన్ని చెప్పరు. ఒకవేళ చెప్పినా కూడా కొందరు అధికార పార్టీకి చెప్పినట్టుగా కూడా కొంతమంది చెప్పే అవకాశం. అట్లా చూసినప్పుడు ఏంటంటే అభిప్రాయం చెప్పని ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజేందర్ వైపే ఉన్నారని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీకి వ్యతిరేకంగా మేము ఓటేసినాం అనేది చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేటువంటి పరిస్థితులు కూడా కొంత వాళ్ళు అంచనా వేసుకొని ఏం చేస్తారంటే వారి అభిప్రాయాన్ని గుంభనంగా ఉంచుతారు, చెప్పరు ఎవరికి. అటువంటి ఓటర్లు మాత్రం ఖచ్చితంగా 99% అవి రాజేందర్కి ఓట్లు వచ్చినాయి అనేది మాత్రం మనం చెప్పుకోవాలి. ఆ విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు టెక్నికల్ గా వాళ్ళు ఏంటంటే డాటా ప్రకారంగా చెప్పరు, కానీ మనం అర్థం చేసుకోవాలి. జనరల్ గా మనకు జరిగేటువంటి పరిణామాలను బట్టి చూస్తే అది దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే మహిళలు ప్రధానంగా ఈ హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. ఇది ఆసక్తికరమైన విషయం. మూడో విషయం ఏంటంటే మహిళా ఓటర్లు చాలా ఇంట్రెస్ట్ తోటి బయటకు వచ్చి ఓటేసినట్టు కూడా మనకు కనపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సర్వేలన్నీ ఏం చెప్తున్నాయి, ప్రధానంగా ఈ సర్వేలలో సామాజిక వర్గాల ద్వారా జెండర్స్ ద్వారా వాళ్ళు చెప్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే మహిళలు చాలా మేరకు రాజేందర్ వైపే మొగ్గు చూపారు, రాజేందర్ కి ఓటేశారు అనేది కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని దాదాపుగా అంగీకరిస్తున్నాయి. ప్రతి ఎగ్జిట్ పోల్ కూడా అదే ఆ విషయాన్ని అంగీకరిస్తుంది. ఆ అగ్రెసివ్నెస్ అనేది మహిళలు ఎక్కువ కనపడేది. ఇంకొకటి ఆ కాన్స్టిట్యున్సీలో కూడా మహిళా ఓటర్లే ఎక్కువ, పురుష ఓటర్ల కంటే కూడా కాస్త మహిళా ఓటర్లే ఎక్కువ. వాళ్ళే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టినట్టు కూడా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం ఈ 2-3 రోజుల నుంచి రాజేశ్వరి గారు మీరు కూడా గమనించి ఉంటారు, ఈ వార్తల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తల్లో మనం చూసినప్పుడు ఈ డబ్బులు రాలేదు, 20,000 వచ్చినాయి, మాకు 6,000 ఇచ్చిండ్రు, 14,000 ఇవ్వలేదు అని బయటకు వచ్చి మాట్లాడింది కూడా ఎక్కువ వరకు మహిళలే. అయితే ఆ మహిళల ఇంప్రెషన్ కూడా ఏందనంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా లోతుగా ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఎక్కడ అడిగినా గాని ఈ టిఆర్ఎస్ నాయకులు మాకు ఇవ్వలేదు అని మాట్లాడిన తప్ప రాజేందర్ మాకు ఇవ్వలేదు అని ఒక్క మహిళ కూడా మాట్లాడలేదు. ఆ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. అంటే డబ్బులు పంచే అవసరం రాలేదు, సో ఈటెల రాజేందర్ గారి దగ్గర డబ్బులు తీసుకుని ఓటు వేసే పరిస్థితి కూడా లేదు. ఆత్మగౌరవం పక్క ఓటర్లు నిలబడ్డారనేది అయితే స్పష్టమైంది ఈ విషయంలో. దీనికి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే రాజేందర్ తరఫున మద్దతుదారులుగా నిలబడ్డారు వాళ్ళు. ఎందుకు వచ్చి టిఆర్ఎస్ పార్టీ పేరు చెప్పి మాకు ఈ టిఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అని ఎందుకు చెప్తున్నారంటే డబ్బులు పంచుతున్న పార్టీ టిఆర్ఎస్ మాత్రమే అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అంటే ఈ ప్రభుత్వం మీద వాళ్ళకున్న వ్యతిరేకత ఏందో ఈ డబ్బులు వాళ్ళు కావాలని అడిగిన దానికంటే ఎక్కువ టిఆర్ఎస్ పార్టీ డబ్బులు వంచుతున్నదని చెప్పడమే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అంటే వీళ్ళు ఓట్లను కొంటున్నది అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని కూడా మహిళలు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసిండ్రు. అంటే అది కోపం కొద్దీ, అధికార పార్టీ మీద కోపం కొద్దీ, ఆ ఆవేశం కొద్దీ, ఆ పార్టీ మీద అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కొద్దీ వాళ్ళు బజారుకు వచ్చి కూడా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసిర్రు. అంటే అధికార పార్టీ డబ్బులు వంచుతుంది, అధికార పార్టీ మాత్రమే డబ్బులు వంచుతుంది అనేది కూడా వాళ్ళకి ఇంటర్నల్ గా ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆ రూపంలో చూపించారు. కాబట్టి ఇక్కడ 100% మనకు మాక్సిమం ఓట్లు మహిళలై డెఫినెట్లీ రాజేందర్ కే పడ్డాయి అనడంలో మనకి ఎలాంటి అనుమానం లేదు. ఇంకొకటి ఈ రోజు పోలింగ్ జరుగుతున్న టైంలో కూడా బయట వాళ్ళు వచ్చి లోకల్ ఉన్న ఓటర్లను బెదిరించిన పరిస్థితి. సో పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి మమ్మల్ని బెదిరించేది ఏంటి, ఒక నిరంకుశ పాలనని ఈ రోజు పర్టికులర్ గా పోలింగ్ టైంలో మేము చూసాం కనుక అప్పుడు కూడా కొంతమంది అభిప్రాయం మార్చుకొని కూడా ఈటెల రాజేందర్ వైపు వచ్చారు అనే మాట కూడా వినిపిస్తోంది. సో క్షేత్రస్థాయిలో సర్వేలు చేపట్టిన ఈ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇవే అంశాలను వెల్లడిస్తున్న పరిస్థితి. సో ఇలాంటివన్నీ కూడా టీఆర్ఎస్ ప్రయత్నాలు ఇవన్నీ కూడా బెడిసికొట్టినట్టుగా ఉన్నాయి భావించవచ్చు అంటారా?
100% మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఇక్కడ మనం డే మొత్తం చూసింది పోలింగ్ జరుగుతున్న సందర్భంలో మనం చూసింది ఎక్కువ వరకు మీరు ఆ విషయాన్ని కూడా గమనించవచ్చు. ఇక్కడ ఏంటంటే డబ్బులు పంచుతున్న దగ్గర అధికార పార్టీకి సంబంధించిన నాన్ లోకల్స్, అది కూడా లోకల్స్ కూడా కారు, నాన్ లోకల్స్ ను పట్టించడంలో, అలాగే అధికార పార్టీ డబ్బులు పంచుతున్న సందర్భంలో వాళ్ళని నిలువరించిన సందర్భాలు బీజేపీ క్యాడర్ నుంచే మనకు కనపడ్డాయి తప్ప బీజేపీ డబ్బులు పంచుతున్న విషయాన్ని ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు పట్టుకుందైతే మనకు కనపడలేదు. అది వాస్తవం కదా. అంటే అధికార పార్టీ ఏదైతే డబ్బులు పంచే కార్యక్రమం చేపట్టిందో పోలింగ్ రోజు కూడా దాన్ని నిలువరించడంలో బీజేపీ క్యాడర్ అద్భుతంగా పనిచేసిందని అయితే నాకు అనిపించింది. అంటే నేను గత 40 సంవత్సరాలుగా చూస్తున్న ఏ ఎన్నికల్లో కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇతర పార్టీలు చేస్తున్న డబ్బు వితరణను అడ్డుకున్నది ఈ స్థాయిలోనే ఎప్పుడు చూడలేదు. కానీ ఈసారి మాత్రం మనం అద్భుతంగా చూసినాం. ఎందుకంటే ఆ అగ్రెసివ్నెస్ బీజేపీ క్యాడర్ లో చాలా అద్భుతంగా కనపడ్డది. అట్లనే రాజేందర్ ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి తనకు ఉన్నటువంటి ఫాలోయర్స్ కావచ్చు, రాజేందర్ గారికి ఉన్నటువంటి ఫాలోయర్సే కావచ్చు, అతన్ని అభిమానించే వ్యక్తులే కావచ్చు, పోలింగ్ జరుగుతున్న బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ప్రతి విషయం మీద నిఘా పెట్టి వాళ్ళు పనిచేసిననైతే నాకు అక్కడ అనిపించింది. ఎందుకంటే మీరు కూడా చూసిండ్రు, ఒక కౌన్సిలర్ ఇంట్లో ఎవరైతే ఒక ఎమ్మెల్యే లేదంటే మిగతా నాన్ లోకల్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు డబ్బులు పంచుతున్నారని ప్రజలు దాదాపుగా ఒక 3-4 గంటల పాటు అక్కడ ధర్నా చేసిండ్రు. అదంతా మనం డే మొత్తం నడిచినటువంటి పరిస్థితి. అక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే రాజ్ న్యూస్ సంబంధించిన నవత మన రిపోర్టర్ గారు కూడా అక్కడ వెళ్ళి ఇంట్లో దాకా కూడా వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అట్లనే అక్కడ మొబలైజేషన్ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వాలంటీర్ గా వచ్చినట్టే కనపడ్డది నాకైతే. అంటే నిజంగానే అంత అధికార పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద వీళ్ళు ధర్నాలు చేస్తుంటే మరి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా రావాలి కదా అక్కడికి, ఎవరు కనపడతలేరు. దట్ మీన్స్ ఏంటంటే అక్కడ క్యాడర్ అనేది అధికార పార్టీకి సొంత క్యాడర్ కూడా టిఆర్ఎస్ పార్టీకి మనసు విప్పి పనిచేయలేదనేది కూడా మనకు అక్కడ అర్థమైంది. కాబట్టి ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి అగ్రెసివ్నెస్ ప్రభుత్వం మీద, ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే బ్రహ్మాండంగా పెరిగి ఉన్నదో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నది అక్కడ జరిగిన సంఘటనలు. ఒక్క సంఘటన కూడా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షం మీద జరిగిన సంఘటన కనపడదు. అదే అధికార పార్టీ చేస్తున్న ప్రతి సంఘటన కూడా మనకు ఈ రోజు డే మొత్తం మనకు అక్కడ కనపడ్డాయి. అధికార పార్టీ క్యాడర్ అనేది చాలా అద్భుతంగా, నేను అనుకుంటా బహుశా ఆ బీజేపీ క్యాడర్ ఇంతవరకు ఈ స్థాయిలో పనిచేసింది అయితే నేను ఎప్పుడు ఏ ఎన్నికల్లో కూడా చూడలేదని చెప్పాలి. ఇది మొదటి ఎన్నిక. అంత నిక్కచ్చిగా అక్కడ క్యాడర్ పనిచేయగలిగింది. వాళ్ళను అధికార పార్టీ చేసేటువంటి డబ్బుల వితరణను వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు, చాలా మేరకు అడ్డుకోగలిగారు. అసలు ఎవరికి అనుమానం లేదు. ఎందుకంటే అధికార పార్టీ ఖాళీ డబ్బుల పంపిణీ మీదనే ఆశతో ఉన్నది ఓట్ల కోసం. కానీ ప్రజలు వాలంటీర్ గా మా పార్టీకి ఓటేస్తారనే నమ్మకం అధికార పార్టీకి లేదు. కాబట్టి ఆ డబ్బుల పంపిణీ అనేది చివరికి వస్తే పోలింగ్ బూత్ కు పోతున్న వాళ్ళకు కూడా ఆపి వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి పంపించిన సంఘటనలు కూడా ఈ రోజు కనపడ్డాయి. అటువంటి సంఘటనలను బీజేపీ క్యాడర్ అడ్డుకోగలిగి, అంటే ఎంత చివరి నిమిషం వరకు కూడా డబ్బుల పంపిణీ అనేది హుజురాబాద్ లో అధికార పార్టీ చేసింది అనటానికి అనేక ఉదాహరణలు ఈ రోజు మనకు కనపడ్డాయి. కానీ ఒకటి మాత్రం, ప్రజలు ఓటరు ఎవరైతే పోలింగ్ బూత్ పోతుండ్రో వాళ్ళలో మాక్సిమం మెజారిటీ కంటే మించి ఆత్మగౌరవం అనేది వాళ్ళకి 6 నెలల నుంచి మనసుల నుంచి పోలేదు అని అనిపించింది. అదే వాళ్ళను పోలింగ్ బూత్ దాకా నడిపించినట్టు కూడా ఆ ఫీలింగ్ మనకు కనపడ్డది. ఇంకొకటి సర్పంచ్ కుమారుడు డబ్బులు పంచుతుంటే స్థానికంగా ఉన్న ఓటర్లే తరిమి కొట్టిన పరిస్థితి. చివరి గంటలో కూడా బీజేపీ ఏజెంట్లను బయటికి పంపించినప్పుడు సందర్భంలో కూడా రిగ్గింగ్ ఏదైనా జరుగుతోందేమో అని చెప్పేసి అనుమానించి నేరుగా రాజ్ న్యూస్ వద్దకు వచ్చి ఇలాంటివి ఆపడానికి ప్రయత్నించనని చెప్పారు. సో మీడియాకైతే అంతగా అలౌ చేయించలేదు కొన్ని చోట్ల. అటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అంటే ఓటర్లోనే ఒక చైతన్యం ఉంది, అది ఈరోజు పోలింగ్ సందర్భంగా కనిపించింది. పోలింగ్ సందర్భంగా నెలకొన్న సంఘటనలు కూడా వారికి కొంత కనువిప్పు కలిగించాయి అనే అంశం కూడా వెల్లడవుతోంది. దీనిపై ఏం చెప్తారు? నిజమే మీరు అన్నట్టుగా అట్లా క్యాడర్ కూడా చాలా యాక్టివ్ గా కనపడ్డారు. ఎందుకంటే యాక్టివ్నెస్ ఊరికే రాదు రాజేశ్వర్ గారు, ఎప్పుడు వస్తుంది అంటే నిజంగానే
అధికార పక్షాన్ని ఓడించాల్సిందే అనే ఒక బలమైన నిర్ణయం అనేది ప్రజల్లో చాలా బలంగా కనపడ్డది. ఈ ఎగ్జిట్ పోల్స్ అని చెప్తున్నాయి జస్ట్ 6%, 7% తేడాతోటి రాజేందర్ గెలుస్తాడని అందరూ చెప్తారు తప్ప అసలు నాకేమనిపిస్తుంది అంటే ఆ సైలెంట్ ఓట్ అనేది ఈ ఎగ్జిట్ పోల్లకు అందలేదు, అంటే అంచనాకు అందలేకపోతున్నది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఓటరు మనోగతాన్ని పూర్తిగా పట్టలేకపోయింది అనేది నా నమ్మకం. ఎందుకంటే చాలా భారీ ఎత్తున్నే ఓటర్లు కదిలేదు. ఎందుకంటే పోయిన ఎలక్షన్ లో 2018 లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో జస్ట్ 84% పోలింగ్ అయింది అక్కడ హుజురాబాద్. ఇప్పుడు చూడండి మీరు 87% మీకు పోలింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటిదాకా చూపిస్తుంది అధికారికంగా ఈసీ ప్రకటించిన దాని ప్రకారం చూస్తే 87% ఇప్పటికే అయింది. ఇంకా దాని తర్వాత కొందరు గేట్ లోపల ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఓటింగ్ జరిపేటువంటి అవకాశం ఉంది. నేను అనుకుంటా నియర్లీ 88, 89, 90 వరకు రీచ్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జనరల్ గా ఎప్పుడే కానీ పోలింగ్ ఎప్పుడు ఎక్కువైతుంది అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ పెరిగినప్పుడు గతంలో కంటే ఎక్కువ పోలింగ్ అవుతుంది. అదే పోలింగ్ నమోదు శాతం కూడా ఓటర్ మార్పు కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా తెలియజేస్తోంది. హుజూరాబాద్ ఎన్నిక ఫలితం అనేది చాలా పరిణామాలకు కారణమవుతుంది అనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది. సో విశ్లేషకులు ఈ సర్వేలు చెప్పినట్టుగానే గెలుపు అయితే తథ్యం, కానీ ఎంత మెజారిటీ అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అంటారా? క్వశ్చన్ మార్క్ అయితే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే పబ్లిక్ పల్స్ చూసినప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చేస్తాయంటే టెక్నికల్ గా వాళ్ళు డాటా చూపించగలుగుతారు. ఎంతమంది అనుకూలంగా చెప్పిండ్రు, ఎంతమంది బీజేపీకి ఓటేసిండ్రు, ఎంతమందికి టీఆర్ఎస్ ఓటేసిండ్రు అనే అభిప్రాయాన్ని మాత్రమే వాళ్ళు కౌంట్ చేస్తారు. కానీ ఓటర్ సైకాలజీని స్టడీ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే సైకాలజీ వేరు. ఓటర్ ఇప్పుడు మీకు ఇంత ముందుగా చెప్పినండి, అధికార పార్టీకి భయపడి బీజేపీకి ఓటేసిన ఓటర్ కూడా అధికార పార్టీకి భయపడి ఏ పార్టీకి ఓటేసినాం అనే విషయం కూడా చెప్పడు. మీకు ఎందుకు చెప్పాలని అన్న వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్ లో ఉంటారు చాలా మంది. అది ఎగ్జిట్ పోల్ చేసిన వాళ్ళకు కూడా తెలుసు. అది కొందరు అభిప్రాయం చెప్పరు. మీకు ఎందుకు చెప్పాలంటారు, ఎందుకంటే అధికార పార్టీకి ఓటేయలేదు అని తెలిస్తే మాకేం ప్రమాదమో అలాంటి భయంలో కూడా చాలా మంది వాళ్ళ అభిప్రాయాన్ని క్లుప్తంగా క్లియర్ గా చెప్పరు. అలా మేరకు చెప్పొచ్చు, చెప్పింది మాత్రమే ఎగ్జిట్ పోల్స్ కౌంట్ చేస్తాయి. టీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది ఓటేసినామని చెప్పిండ్రు, బీజేపీకి ఎంతమంది ఓటేసినారు అని చెప్పిండ్రు, దాన్ని మాత్రమే ఆ డాటాను మాత్రమే ఆ సంఖ్యను మాత్రమే క్యాల్కులేట్ చేసి దాని ప్రకారం మాత్రమే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఈ పార్టీకి ఇన్ని ఈ పార్టీకి ఇన్ని అని వాళ్ళు చెప్పగలుగుతారు. అంతవరకే పరిమితం తప్ప ఓటర్ నాడిని ఓటర్ సైకాలజీని స్టడీ చేసినప్పుడు మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. అందుకని ఇప్పుడు వీళ్ళు 6 నుంచి 12%, 15% అంతవరకే చూపెడుతున్నారు. నా అంచనా ఏంటంటే మోర్ దాన్ 20% కంపల్సరీ ఆ డిఫరెన్స్ అనేది 20% ఓట్ షేర్ తోటి, ఎక్సెస్ ఓట్ షేర్ తోటి రాజేందర్ గెలవబోతుండు అన్నప్పుడు దాదాపు ఇప్పుడు 2 లక్షలకు పైగా ఓట్లు పోలైనవి. 2,10,000 దాకా పోలైతాయి నాకు తెలిసి ఇప్పటి వరకే. 2,10,000లో కనీసం మినిమం మనం ఎంత లెక్క పెట్టుకున్నా గానీ మెజారిటీ 20% ఎబోవ్ ఉన్నదన్నప్పుడు 20% డిఫరెన్స్ ఉన్నా గానీ బీజేపీకి టీఆర్ఎస్ మధ్యన 20% ఓట్ల తేడా ఉన్నదన్నప్పుడు 40,000కు పైన మెజారిటీ రావాలి. ఎవరికి? రాజేందర్ గారి. నా అంచనా ప్రకారంగా మాత్రం ఖచ్చితంగా 40,000 ఎబోవ్ క్రాస్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ సైలెంట్ ఓట్ ఏంటంటే ఈవెన్ ఎగ్జిట్ పోల్ కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. ఎందుకంటే చాలా మంది ఎగ్జిట్ పోల్ సర్వే చేసిన వాళ్ళు చాలా మంది ఓటర్స్ ఇంకా మాకు క్లారిటీగా చెప్పలేకపోయిందనే అభిప్రాయం కూడా ఎగ్జిట్ పోల్ చేసిన వాళ్ళకి తెలుసు. వాళ్ళంతా ఎటువైపు ఓటేసిండ్రు. రాజేందర్ ఓటేసిన వాడు టిఆర్ఎస్ కు ఓటేయలేదు అని తెలుస్తుందేమో అని భయానికి చెప్పడు. హుజూరాబాద్ లో అటు పోలింగ్ కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే 86.40% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది అనేది తెలుస్తోంది. సో గతంతో పోల్చుకుంటే ఎక్కువ స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ అనేది కనిపిస్తోంది. సో ఇంకా అయితే సర్వేలు ఇప్పటివరకు అందిన సర్వేల ప్రకారం చూసుకుంటే మిషన్ చాణక్య లేటెస్ట్ అప్డేట్గా తెలుస్తోంది. బీజేపీ 55.68% ఓట్లను సాధిస్తుంది. ఇక టీఆర్ఎస్ కేవలం 36.15% కొనసాగిస్తుంది. ఈటెల గెలుపైతే ఖాయం. మెజార్టీ కూడా 19.13 అంటే ఒక 20% వరకు కూడా మెజార్టీ ఉండే అవకాశం ఉంది అన్నది మిషన్ చాణక్య సర్వే వెల్లడిస్తున్న అంశం. సో ఇప్పటి వరకు కూడా మనం విశ్లేషణ కొనసాగించాం. కొత్తగా ఎగ్జిక్యూటివ్ హెడ్ సునీల్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. సునీల్ గారితో మాట్లాడదాం. సునీల్ గారు, సో లాస్ట్ అప్డేట్ కింద మిషన్ చాణక్య సర్వే కూడా రిలీజ్ అయింది. సో మిషన్ చాణక్య సర్వేలో కూడా బీజేపీ గెలుపైతే తథ్యం, మెజారిటీ కూడా 20% వరకు కూడా ఉండబోతోంది అన్నది మిషన్ చాణక్య సర్వే వెల్లడిస్తున్న అంశం. సో తాజాగా మీకు అందిన డీటెయిల్స్ ఏంటి?
ఇంకా కొన్ని సర్వేలు ఉన్నాయి. ఏ సర్వే తీసుకున్నా 1-2 సర్వేలు నిదర్శనాలు నాగన్న అనేటువంటి సర్వే ఒక్కటి మాత్రమే టిఆర్ఎస్ కు ఒక 1% మాత్రమే ఎడ్జ్ ఇచ్చింది. అది కూడా ఎర్రర్ అని చెప్పేసి చెప్తుంది. మిగతా అన్ని సర్వేలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. మినిమం 7% మెజారిటీ అహెడ్ ఉంది, బీజేపీ ముందంజలో ఉంది. తర్వాత మాక్సిమం 25% వరకు బీజేపీకి మెజారిటీ రావచ్చు అని. అంటే 14,000 నుంచి ఈ మెజారిటీ ఎంత ఉంటుందంటే 14-15,000 నుంచి మొదలు పెడితే 50,000 వరకు ఉండే అవకాశం ఉంది అనేటువంటిది ఈ సర్వేలు చెప్తున్నటువంటి సారాంశం. ప్రతి సర్వే కూడా అన్ని వర్గాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి, టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటి దాన్నే ఐడెంటిఫై చేశాయి. ఈ సర్వేలు అన్ని కూడా ఒపీనియన్ పోల్ సర్వేలు చేశాయి. ఈ నెల 10వ తేదీ నుంచి ఇవాటి వరకు ఇవి సర్వేలు చేస్తూనే ఉన్నాయి. అభ్యర్థులు ఖరారైన తర్వాత సర్వేలు చేస్తూ పోతాయి. ఒపీనియన్ పోల్ సర్వేలు చేశాయి, ఇవాళ ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా చేశాయి. ఈ 15 రోజుల, ఈ 18 రోజు 20 రోజుల గ్యాప్ లోపల దాదాపుగా 6-7 సర్వేలు చేశాయి. ఇవన్నీ ఈ సంస్థలన్నీ కూడా యాంపర్ ఆఫ్ శాంపిల్స్ కూడా తీసుకున్నాయి. అన్ని సర్వేల లోపల వర్గాలు కనుక తీసుకున్నట్టయితే రైతులు, నిరుద్యోగులు, ఎస్సీలు అందరూ కూడా టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్నారు. యువత ప్రత్యేకించి, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అసంతృప్తి ఉంది అనేటువంటిది. ఈ రకంగా అన్ని వర్గాలు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉండడం, ఈటలకు అనుకూలంగా ఉండడం, దాంతో పాటుగా ఈ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటుగా హుజురాబాద్ ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నిక జరుగుతోంది. ఈటల రాజేందర్ను టిఆర్ఎస్ నుంచి, కేబినెట్ నుంచి అవమానకరంగా గెంటి వేసినటువంటి తీరు మొత్తం హుజురాబాద్ ప్రజలందరినీ కూడా కలిసివేసింది. ఏనాడైతే ఈటలను కేబినెట్ నుంచి ఎక్స్పెల్ చేశారో అకారణంగా ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు ఇప్పటివరకు కూడా రుజువు చేయలేకపోయారు. అప్పటి నుంచి ఈటల రాజేందర్ చాలా సవాళ్లు విసిరారు. ఈ రకమైనటువంటి ఆరోపణలు మీరు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించండి, సిబిఐ తోటి విచారణ జరిపించండి, మొత్తం కేబినెట్ మంత్రులందరిపైన, టీఆర్ఎస్ నేతలందరిపైన వచ్చిన ఆరోపణలన్నింటిపైన కూడా విచారణ జరిపించండి అనేటువంటి సవాళ్లు, ఏ సవాలుకు అధికార టీఆర్ఎస్ నుంచి కానీ, సీఎం కేసీఆర్ నుంచి కానీ, ఇతర మంత్రుల నుంచి కానీ సమాధానం రాకపోవడంతో అర్థమైపోయింది ప్రజలందరికీ, ఈటల నికార్స్ అనే మనిషి, నిప్పు లాంటి మనిషి, ఎక్కడా తప్పు చేయలేదు. మొత్తం ఈ 20 ఏళ్ల ప్రయాణం లోపల హుజురాబాద్ ప్రజల లోపల ఏ రోజు కూడా ఏ ఇబ్బంది తలెత్తినా కూడా ఆయన దగ్గరుండి ఆదుకున్నాడు అనేటువంటి ఇమేజ్ ఆయనకు ఉంది. కానీ ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా లేకపోవడం అనేటువంటిది ఆయనకు కలిసి వచ్చింది. ఇది మొత్తం అంతా కూడా ఆయన అవమానించిన తీరు, ఇది హుజురాబాద్ ప్రజలను అవమానించారు టిఆర్ఎస్ అనేటువంటిది ప్రజలంతా కూడా ఓంగేసుకున్నారు ఈటలను. అందుకే ఇది హుజురాబాద్ ఆత్మగౌరవానికి, కేసీఆర్ అధికార టిఆర్ఎస్ అహంకారానికి మధ్య ఎన్నిక అనేటువంటిది ప్రజలు తేల్చేశారు. మొదటి నుంచి కూడా విశ్లేషణలు, సర్వేలు ఇవే చెప్తూ వస్తాయి, ఆడ ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అనేటువంటిది. సో అదే రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ హుజురాబాద్ ప్రజలు గెలవబోతున్నారు, టిఆర్ఎస్ ను ఓడించబోతున్నారు. హుజురాబాద్ ప్రజలు గెలవబోతున్నారంటే ఈటలను గెలిపించబోతున్నారు. ఇక్కడ ఈటల వేరు, హుజురాబాద్ వేరు కాదనేటిది 20 ఏళ్లుగా ఉన్నటువంటి నినాదం, మళ్ళీ ఆ నినాదమే గెలవబోతోంది. ఇది టిఆర్ఎస్ కు మొదటి నుంచి ఏ రోజైతే ఈటలను ఎక్స్పెల్ చేశారో క్యాబినెట్ నుంచి, అప్పటి నుంచి మొదలు పెడితే ఇవాటి వరకు కూడా లెక్కని తప్పులు చేశారు టిఆర్ఎస్ పెద్దలు. ఆ తప్పులన్నీ కూడా ఈ ఎన్నికలో రిఫ్లెక్ట్ అయ్యాయి. ప్రజలు వాటన్నిటిని కౌంట్ చేసుకుంటూ పోయారు. వాటన్నిటిని కూడా లెక్క గట్టి ఓట్ల రూపంలో ఇప్పుడు బదులిచ్చారని చెప్పుకోవచ్చు. ప్రజలు ఎప్పుడు కూడా అవకాశం కోసం వెయిట్ చేస్తారు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా తాము చేసినటువంటి పాలనపైనే ఓట్లు అడగాలి. అది వదిలేసి ఈటల రాజేందర్ ను విమర్శించుకుంటూ, దూషించుకుంటూ ఓట్లు అడగడం అనేటువంటిది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. సో అన్ని సర్వేల్లో కూడా సార్ బీజేపీకి ఆధిక్యం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో కేసీఆర్ తీరు పైన తెలంగాణ ప్రజానీకంలో ఉన్న వ్యతిరేకతకు మేమే నాంది వేస్తున్నాం, ఇక్కడ ఉప ఎన్నికలో గెలిపించి సో కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడటానికి హుజూరాబాద్ ఉప ఎన్నికే వేదిక కాబోతోంది కనుక మా ప్రతి ఓటు కీలకమే అని అక్కడ ఓటరు భావించారని అనుకోవచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ. ఎన్ని ప్రలోభాలు పెట్టినా టిఆర్ఎస్ నాయకులు బెదిరించారు ఓటర్లను. కారు గుర్తుకు టిఆర్ఎస్ కు ఓటేయకపోతే మీ పెన్షన్లు కట్ అవుతాయి, మీ రేషన్ కార్డులు కట్ అవుతాయి, ఇవి బెదిరించారు వాళ్ళు. ఈ బెదిరింపులకు కూడా ఓటర్లు భయపడలేదు. దుబ్బాకలో కూడా బీజేపీ గెలిచింది, అక్కడ రేషన్ కార్డులు కట్ కాలేదు, పెన్షన్లు కట్ కాలేదు అనేటువంటిది జనాలకు అర్థమైంది. ఎవరు అధికారంలో ఉన్నా మా పెన్షన్ మాకు వస్తుంది, మా రేషన్ కార్డు ఎవరు తీయలేరు అని చెప్పేసి పేదలందరికీ అర్థమైంది. సో ఆ బెదిరింపులకు భయపడలేదు.
అంతా బెదిరించినప్పటికీ కూడా టిఆర్ఎస్ ఆ తప్పులన్నింటినీ కూడా ఇప్పుడు ప్రతీకారంగా బదులుగా ఓటర్లు తమ ఓటు రూపం లోపల సమాధానం ఇచ్చారు. వాళ్ళకి అర్థం కావాలి, ఉప ఎన్నికల లోపల బెదిరిస్తే లేకపోతే ప్రలోభ పెడితే ఓట్లు పడతాయి అనుకోవడం సర్వత్రా సాధ్యం కాదు అనేటువంటిది టిఆర్ఎస్ నేతలు ఇప్పుడు గ్రహించాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఈ పబ్లిక్ మూడ్ అనేది ఈ హుజురాబాద్ ప్రజల ఈ మనోభావాలు అభిప్రాయాలు అనేటువంటి ఇప్పుడు హుజురాబాద్కి పరిమితం మక్కావిగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తం కాబోతున్నాయి. చాలా అధికార పార్టీ తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఇక ముందు అంతా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎక్కడికి ప్రజలు పోయినా కూడా ఏమైంది మేనిఫెస్టో ప్రామిసులు, మాకు ఇస్తా అన్నటువంటి ఉద్యోగాలు ఏమైనాయి, నిరుద్యోగ వృత్తి ఏమైంది, డబుల్ బెడ్రూమ్లు ఏమయ్యాయి, 3 ఎకరాలు ఏమయ్యాయి, ఈ రకమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా ప్రజల నుంచి టిఆర్ఎస్ పెద్దలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటి కూడా హుజురాబాద్ లో అక్కడక్కడ కూడా ఫేస్ చేశారు. ఇక ముందు అంతా ఈ హుజురాబాద్ ప్రజలు ఇవ్వబోయేటువంటి తీర్పు తోటి మొత్తం రాష్ట్రం అంతా కూడా చైతన్యం కాబోతుంది అనేటువంటిదే స్పష్టమవుతోంది. ఎందుకంటే దుబ్బాక చూసాము, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక చూసాము, హుజూర్ నగర్ ఉప ఎన్నిక చూసాం. కానీ వాటికి వీటికి చాలా తేడా ఉంది. అక్కడ అన్ని కూడా మరణిస్తేనో లేకపోతే ఆ ఎంపీ నల్గొండ ఎంపీ రాజీనామా చేస్తేనో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. కానీ ఇక్కడ టిఆర్ఎస్ నుంచి ఒక ఉద్యమ నాయకుడిని, టిఆర్ఎస్ పార్టీ జెండాను మోసి ఆ పార్టీని నిర్మించినటువంటి ఉద్యమ నాయకుడిని బయటికి మెడలు పట్టి గంటేయడంతో ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా టిఆర్ఎస్ లో ఎవరున్నారు, టిఆర్ఎస్ నుంచి ఎవరు బయటికి వెళ్ళారు, ఎందుకు బయటికి వెళ్ళారు, ఇవన్నీ కూడా ఇక నుంచి చర్చనీయాంశం అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రాజకీయాల్లో పట ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి, హత్యలు ఉండవు అంటారు. శ్రీనివాస్ సార్ మీరు చెప్పండి, ప్రజలంతా కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కానివ్వండి లేకపోతే ఇప్పుడు హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యామ్నాయం బీజేపీ అని భావిస్తున్నారా? దానికి మొదటి అడుగు హుజూరాబాద్ ఉప ఎన్నిక అని భావించే ఈ రోజు మనం సపోర్ట్ ఇద్దాం, రేపు దీనంతా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మనల్ని అనుసరించాలి అనే ఒక సందేశాన్ని పంపించారు అనుకోవచ్చు అంటారా శ్రీనివాస్ గారు? ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ అలా ఆశించడమేమి తప్పు కాదు. అలాగనే ఆ పార్టీ కూడా ఆశిస్తుంది కూడా, అలా ఎవరికి అనుమానం లేదు. ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఎన్నికలు జరిగిన తర్వాత, ఈ 2 ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉండింది. కానీ ఆ పార్టీ విశ్వసనీయతను నిలబెట్టుకోవడంలో విఫలమవుతూ వస్తున్నది. మొదటి దఫాలో కావచ్చు, అది రెండో దఫాలో కావచ్చు. మొదటి దఫాలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్ పార్టీలోకి పోవడం, రెండో దఫాలో గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మళ్ళీ టిఆర్ఎస్ లోకి పోవడం అనేది ప్రజలకు ఒక అనుభవంలో. కాబట్టి ఆ పార్టీ చాలా మేరకు ఏంటంటే విశ్వసనీయతను దెబ్బతీసుకున్నది. అంటే మళ్ళీ కాంగ్రెస్ కు ఓటేస్తే, మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపిస్తే మళ్ళీ టిఆర్ఎస్ లకే పోతాడు కదా అనే అనుమానం మాత్రం తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ఏర్పడ్డటువంటి విషయం మన అందరికి తెలిసిన విషయమే అది. కాబట్టి బీజేపీ జర ఫోర్సుబుల్ గా ముందుకొచ్చి మేమే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ చెప్పడం వల్ల అటు దుబ్బాకలో గెలవడం కావచ్చు, దాని తర్వాత జిహెచ్ఎంసీలో గెలవడం కావచ్చు, ఒక ఫోర్సబుల్ పార్టీగా మాత్రం ఒక బలమైన ప్రతిపక్షంగా బీజేపీ ఎదగగలుగుతుంది అనే విషయం ఎప్పుడు బలపడుతుంది అంటే హుజూరాబాద్ లో రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఆ మాట, ఇప్పటిదాకా నేను చెప్పిన మాట అనేది మరింత బలపడుతుంది. అయితే ఇక్కడ కాంపిటీషన్ ఏంటంటే ప్రతిపక్షంగా బీజేపీ బలపడడానికి ఈ హుజూరాబాద్ లాంటి ఉప ఎన్నిక అనేది చాలా మేరకు తోడ్పడుతుంది, అందులో ఏం అనుమానం లేదు. ఉప ఎన్నిక తోడ్పడమే కాక రాజేందర్ లాంటి ఒక బలమైన నాయకుడు, ఒక బీసీ నాయకుడు భారతీయ జనతా పార్టీ కావాల్సినంత మేలు చేసే అవకాశం. కాబట్టి బ్రైట్ ఫ్యూచర్ ఒక పొలిటికల్ పార్టీగా బీజేపీ ఆశించడం తప్పు కాదు, అలా జరగదని కూడా మనం చెప్పలేము. జరగవచ్చు మేబీ, ఎందుకంటే బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్ అనుకున్నప్పుడు ఆ పార్టీ విశ్వసనీయత కోల్పోతున్నప్పుడు, ఆ పార్టీ విశ్వసనీయత నిలబెట్టుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా బీజేపీకి అవకాశం, ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం కూడా బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే మనం టూ ఎర్లీ అవుతుంది మనం ఇప్పుడే చెప్పడం అనేది. కాకపోతే ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఈ కాలంలో కాంగ్రెస్ బీజేపీ ప్రతిపక్షాలుగా
ఏ మేరకు ప్రజా సమస్యలను తీసుకొని పోరాడగలిగితే ఆ పార్టీల స్టేచర్ కూడా ప్రజల్లో అంతే పెరుగుతా పోతుంది. అయితే కాలం నిర్ణయిస్తుంది. కాకపోతే బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే కేంద్రంలో అధికారం ఉంది, ఆ పార్టీ చాలా బలంగా ఉన్నది, మోడీ గారి నాయకత్వం చాలా బలంగా ఈ దేశానికి ఉన్నది. ఈ రోజు ప్రజలు ఇప్పటికీ టిల్ టుడే మోడీ నాయకత్వం పట్ల ఒక విశ్వసనీయతతోటి దేశ ప్రజలు కూడా ఉన్నారు. రైట్ సార్. కాబట్టి ఆ పార్టీకి కొంత ఛాన్స్ ఎడ్జ్ మాత్రం ఉంటది. కానీ ఆ ఎడ్జ్ ఉంచుకొని రాజేందర్ గెలుపు తర్వాత రాజేందర్ తో పాటు ఈ పార్టీ విస్తరణ ఏ రకంగా జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఆ కాలం నిర్ణయిస్తుంది. రాజేశ్వరి గారు, ఇంకో చివరిలో ఒక విషయం ఏంటంటే, ఈ ఎగ్జిట్ పోల్స్ లో నేను గమనించింది ఏంటంటే, ఈ ప్రభుత్వం కొత్తగా ఒక దళిత బంధు అనే కార్యక్రమం తీసుకొచ్చిన తర్వాత కూడా దళితులు 50%, మోర్ దాన్ 50% ఓట్లు రాజేందర్ గారికి వేసిండ్రు అనేది ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నాయి. ఈ చాణక్య ఎగ్జిట్ పోల్ కూడా అదే విషయం చెప్పింది. నేను ఇంతకుముందు చూసా. అంటే దళిత బంధు లాంటి 2,000 కోట్లు హుజురాబాద్ దళితుల కోసం కేసీఆర్ గారు కేటాయించినా కూడా ఆ ప్రజలకు కేసీఆర్ పట్ల విశ్వాసం లేదు అనేది ఈ ఎగ్జిట్ పోల్ ద్వారా మనకు అర్థమవుతుంది. దళిత బంధు అని అంత పెద్ద ప్రోగ్రాం తీసుకున్న తర్వాత కూడా ప్రజల్లో ఎందుకు విశ్వసనీయత కేసీఆర్ పట్ల వస్తలేదంటే, గత 7 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం పట్ల, కేసీఆర్ చెప్పే మాటల పట్ల, జరగకపోవడం పట్ల ప్రజలకు అనేక అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు హుజూరాబాద్ లో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా సార్, హుజూరాబాద్ లో జరిగిన ప్రచారం సందర్భం నుంచి జరిగిన ప్రతి పరిణామాన్ని కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఓటరు కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి మనం చూసాం. సో సునీల్ గారు, మీరు చెప్పండి, ప్రచారం సందర్భంలో కానివ్వండి, పర్టికులర్గా ఈ రోజు పోలింగ్ టైంలో హరీష్ రావుకి బాధ్యతలు అప్పగించిన తర్వాత కూడా నాన్ లోకల్ లీడర్స్ని కొంతమందిని పంపించి ఇక్కడ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. అంటే సొంత పార్టీలో వ్యక్తులనే నమ్మని స్థాయికి కేసీఆర్ దిగజారిపోయారు. సో సీఎం కేసీఆరే ఎంతలా ఇక్కడ దృష్టి పెడుతున్నారంటే, ఈటెల రాజేందర్ శక్తివంతుడు, భవిష్యత్ రాజకీయాల్లో ఒక పెనుమార్పు తీసుకురావడానికి మొదటి వ్యక్తిగా నిలబడతారు ఈటెల రాజేందర్ అని పూర్తి విశ్వాసం ఓటర్లు కనబరిచారా? అందుకే ఈరోజు ఈ సర్వేలో వెల్లడవుతున్న విషయాలు చూస్తూ ఉంటే బీజేపీకి గెలుపు వైపు దూసుకు వెళ్లేందుకు ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చు అంటారా? హుజరాబాద్ ప్రజలకు ఈటెల రాజేందర్ కావాలండి. హుజరాబాద్ అంటే ఈటెల రాజేందర్, ఈటెల రాజేందర్ అంటే హుజరాబాద్. ఇది చెరిపివేయలేనటువంటి విషయం హుజరాబాద్ ప్రజలకు. అందుకనే హుజరాబాద్ ప్రజలంతా కూడా తమ నాయకుడు ఈటెల రాజేందర్ మీద ఎవరెన్ని ఆరోపణలు చేసినా నమ్మలేదు. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఎలాంటి వాడో 20 ఏళ్ళుగా అక్కడ ప్రజలు చూశారు. ఆయన భూ కబ్జా కవరు అని చెప్పేసి టిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తే జనం నమ్మలేదు. ఒకటి టిఆర్ఎస్ పెద్దలు ఈటెల మీద చేసినటువంటి భూ కబ్జా కవరు ఆరోపణ నిరూపించలేకపోయారు. అందుకని ఇక్కడ టిఆర్ఎస్ చేసినటువంటి తప్పిదం ఏంటంటే, పొద్దస్తమానం ఈటెల రాజేందర్ను దూషించడము, విమర్శించడము చేయడంతో ఇబ్బందికరంగా మారింది. నమ్మలేదు జనాలు, ఎవరు కూడా నమ్మలేదు. ఈటెల ఏం చేశాడు, ఇప్పటి వరకు ఆయన ఏ విధంగా నేను చేసిన తప్పేంటి అనేటువంటి ఒక సూటి ప్రశ్న టిఆర్ఎస్ని అడిగాడు. దానికి టిఆర్ఎస్ నాయకులు చెప్పలేకపోయారు సమాధానం. ఈటెల కరెక్టు, టిఆర్ఎస్ కరెక్ట్ కాదు, ఈటెల తప్పు చేయలేదు, టిఆర్ఎస్ తప్పు చేసింది అనేటువంటి ప్రజలు తేల్చేసుకున్నారు. తర్వాత ఎప్పుడైతే ఈ కన్క్లూజన్కు ప్రజలంతా వచ్చారో వాళ్ళంతా కూడా ఇంక ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా కూడా వాటి వెయిట్ని కూడా లెక్క చేయలేదు. ఎప్పుడు ఓటింగ్ వస్తుందా, పోలింగ్ ఎప్పుడు జరుగుతుందా అని వెయిట్ చేశారు. పోలింగ్ రోజు వాళ్ళు చెప్పాల్సి చెప్పేశారు. ఇక్కడ ఇప్పటి వరకు కలూరి గారు చెప్పినట్టుగా దళిత బంధు పథకం ఇక్కడ 49,000 పైచిలుకు ఓట్లు ఎస్సీలే ఉన్నాయి. వాళ్ళంతా కూడా కన్సిడర్డ్ అవుతారు. వన్ సైడ్ గా టిఆర్ఎస్ కు ఓటేయాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని అక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పేసి 2,000 పైగా లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళందరికీ ఇచ్చేస్తాము అని చెప్పేసి అమౌంట్ కూడా కలెక్టర్ అమౌంట్ లోకి 2,000 కోట్లు రిలీజ్ చేశారు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఆ అమౌంట్ కూడా కలెక్టర్ అకౌంట్ లో పడిపోయింది. కానీ గ్రౌండ్ చేసింది కేవలం 15 మందికో 16 మందికో గ్రౌండ్ అయ్యా. ఈ యూనిట్లని కూడా మిగతా వాళ్ళందరికీ కూడా ఎస్ఎంఎస్లు వచ్చాయి, కానీ ఆ డబ్బులను వాళ్ళు డ్రా చేసుకోవడానికి కూడా సాధ్యం కాలేదు. దాంతో వాళ్ళకి అనుమానాలు బలపడ్డాయి. ఇది ఇచ్చేటట్టయితే మాకు ఈ యూనిట్స్ అన్ని గ్రౌండ్ కావాలి కదా, ఆ ట్రైనింగ్ ప్రాసెస్ ప్రారంభం కావాలి కదా, అవన్నీ ఏమీ లేవు. 15 మందికి ఇచ్చారు శాంపుల్ పీసులు, కానీ మా పరిస్థితి ఏంటి అనేటువంటి అనుమానాలు బలపడ్డాయి. దాంతో కేవలం ఓట్ల కోసమే ఈ దళిత బంధు పథకాన్ని తెచ్చారు. రాజేందర్కు తమంతా ఓటు కోసమే తెచ్చారు అనేటువంటి దళితులతో నమ్మారు కనుక వాళ్ళు టీఆర్ఎస్ ఓటేయలేకపోయారు. ఈ దళిత బంధు పథకం ఓట్ల కోసమే తెచ్చారని చెప్పేసి బీసీలంతా కూడా
ఇదేంది కథ అని చెప్పేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్టుగా అయిపోయింది. బీసీలంతా కూడా ఈ బీసీ బంధు పథకం డిమాండ్ చేసినటువంటి ఈటెల రాజేందర్ కు వేశారు. సో అధికార దళిత పార్టీ బంధు చేసిన అన్ని ప్రయత్నాలు కూడా ఈ పోలింగ్ సందర్భంగా కానీ ప్రచార సందర్భంగా కానీ బెడిసికొట్టాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ కల్లూరు శ్రీనివాస్ గారు అండ్ థ్యాంక్ యూ సునీల్ గారు ఫర్ యువర్ అనాలిసిస్ అండి. సో ఇది ఓవరాల్గా సర్వేస్ అన్నీ కూడా వెల్లడిస్తున్న అంశం మనం చూసాం. బీజేపీకి అయితే గెలుపు తథ్యమని చెప్తున్నాయి సర్వేలన్నీ కూడా. మెజారిటీ ఎంత ఉండబోతోంది అనే విషయానికి వస్తే కనుక 20,000 నుంచి 40,000 పైచిలుకు మెజారిటీ అయితే ఈటెల రాజేందర్ సొంతం చేసుకుంటారు అని అన్ని సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితి. ఇటు టౌన్లో మండలాల వారీగా చూసుకున్నా కూడా ఈటెల రాజేందర్ వైపే హుజూరాబాద్ ఓటరు నిలబడ్డారు. ఆత్మగౌరవానికే అహంకారానికన్నా కూడా ఆత్మగౌరవానికే పెద్దపీట వేశారు అన్నది అన్ని సర్వేలు కూడా వెల్లడిస్తున్న అంశం.